ప్రియులారా, మరి యొక్క సందర్భంలో చాలా లోతైనటువంటి విషయాలు, మరి నూతనమైనవిగా, మరి మునుపెప్పుడు కూడా వినలేనటువంటి చాలా సత్య సంగతులు. ముస్లింలు బైబిల్లో మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు, ఇదిగో ఈ ప్రవచనాలన్నీ మొహమ్మద్ వారికి సంబంధించినవే అని ముస్లింలు ఎక్కడెక్కడ ఏ సందర్భాలు ఏ వచనాలని వారు ఎత్తి చూపిస్తారనేటువంటిది మరి దినకాలము ప్రత్యేకంగా ఆ విషయాలే మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. మరి లైవ్ ప్రోగ్రాం ఇచ్చే నాటి నుండి కూడా చాలా వరకు ముస్లిం సహోదరులు కూడా మరి వ్యక్తిగతంగా వారి ఫోన్ల ద్వారా మాట్లాడుతూ వారికి ఉన్న కొన్ని సందేహాలు తీర్చుకోవటం. విచిత్రం ఏంటంటే మునుపు నాలో లేని కొత్త ఆలోచనలు కూడా, అంటే మరికొన్ని కొత్త విషయాలు చెప్పటానికి సంబంధించిన విషయాలు తిరిగి వారే మరలా ఫోన్ల ద్వారా కనుక్కోవటం అనేటువంటి కూడా జరుగుతూ వచ్చింది. ఆ విధంగా వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా మరి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడుగుతూ వచ్చినటువంటి మరి ముస్లిం సహోదరులైన వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, అలాగే సమీపము నుండి సుదూరము నుండి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలను తెలియపరుస్తూ ఒక చరణం పాట పాడుకొని తదుపరి కార్యక్రమంలోకి మనం ప్రవేశపెట్టబడదాం. మరి నేను రాసినటువంటి పాటలు ఉర్దూ మరియు తెలుగు కూడా పాటలు ఉంటాయి. అందులో ఒక పాట పాడి ప్రభుని మనం మహింపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. इम्मानुएल खुदावन है, इस्राएल खुदा तू है, सारी दुनिया के तू है मसीहा, तू है मेरा हाकिम है, सारी दुनिया के तू है मसीहा, तू है मेरा यीशु मसीह है, इम्मानुएल खुदावन है, तेरे कलम ने जिंदा किया है, मुसीबत में तसल्ली आई, तेरे कलम ने जिंदा किया है, मुसीबत में तसल्ली आई, तेरे कलम चिराग है, मेरा रूह की रोशन है, तेरे कलम चिराग है, मेरा रूह की रोशन है, मेरा रूह की रोशन है, इम्मानुएल దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, ఇహ పరములకు రాజా, నీవే నాకు ఆధారమా, ఇహ పరములకు రాజా, నీవే నాకు ఆధారమా, ఇమ్మానుయేలు దేవుడా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే దీపమై నా త్రోవకు వెలుగైనది, నీ వాక్యమే దీపమై నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది, ఇమ్మానుయేలు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, ఇహ పరమునకు రాజా, నీవే నాకు ఆధారమా, ఇమ్మానుయేల్ ఖుదావన్ హై. మంచిది ప్రియులారా, మన దేవుడు సకల భాషలలో కూడా ఆయన పూజ్యనీయుడు, ఆరాధనకు ఆయనే యోగ్యుడు, అర్హుడు. మంచిది. ఈ సందర్భంలో చాలా వేదికలపై ముస్లిం సహోదరులు బల్లగ్రుద్దుతూ
మీ బైబిల్లో అనగా క్రైస్తవులైనటువంటి మీ బైబిల్లో మా ముహమ్మద్ ప్రవక్తను గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నవి. యేసు వారి కంటే కూడా అద్భుతమైన విషయాలు మా ప్రవక్త గారు ముహమ్మద్ గారి గురించి మీ ఖురాను గ్రంథంలో చెప్పబడుతూ వచ్చాయి. మీరు యేసు ప్రభునే అంగీకరిస్తున్నారు తప్ప యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన వెనక రాబోయే ప్రపంచానికి ఆదర్శమూర్తైన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ప్రాఫెట్ మహమ్మద్ గురించి మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మీ బైబిల్లోనే ముహమ్మద్ వారి గురించి చాలా విషయాలు ఉన్నవి అని చెప్తూ మరి బైబిల్ గ్రంథములో ఏ ప్రవచనాలైతే ముహమ్మద్ వారికి సంబంధించినట్టుగా ఉన్నవని వారు అనుకుంటూ ఉన్నారో వాటినే ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి ఇదిగో ఈ ప్రవచనం లేక ఈ వాక్యం ఇక్కడ ఇలా రాయబడింది, ఇది యేసుకు సంబంధించిందా లేక ముహమ్మద్ వారికి సంబంధించిందా ఉందా అని అన్నప్పుడు వాక్య జ్ఞానం కలిగిన వారు కొంతవరకు ఆ విషయమే విశ్లేషిస్తూ వాస్తవం అవతల వాడికి చెప్పే సందర్భంలో కొందరుంటే, కొందరికి వాక్యం పట్ల బైబిల్ యొక్క అవగాహన సంపూర్ణంగా లేకపోవటాన్ని బట్టి కొంత సందిగ్ధంలో పడుతూ ఈ విషయాలు మాకైతే తెలీదు, మా పాస్టర్ గారిని కనుక్కొని మీకు చెప్తాం, మాకైతే తెలీదు అని అంటూ కొంత అడుగు వెనక్కి వేసే సందర్భంలో అదే మనుషుల దగ్గరకు తరచుగా ఈ ముస్లింలు మరలా వెళుతూ చివరికి వారిని క్రీస్తు యేసునందున్న విశ్వాసం యొక్క సరళత్వము నుండి వారిని పూర్తిగా తప్పిస్తూ ఇస్లాము వైపునకు వారికి దారి చూపించే విధముగా ఇస్లాం యొక్క మార్గములోనే తిరిగి ఆ క్రైస్తవులైనటువంటి నామకార్థంగా ఉన్న వారిని భక్తిలోనూ వాక్యములో అంత అవగాహన లేనటువంటి వారిని ఇస్లాము వైపునకు మక్కువ చూపించేటువంటి పనిలోనూ మరి ఈనాడు ముస్లింలు చాలా చోట్ల ఇదే పనిగా వారు పనిపెట్టుకొని ఉన్నారు. అలాంటి సందర్భంలోనే మరి సమయంలో నీ వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నా. ఈ విషయం మరి గత కాలంలో చాలా మంది ముస్లిం సహోదరులు అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే వక్తలుగా ఇస్లాం మతానికి మరి ఒక బలమైనటువంటి పునాదులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇవే మాటలు కొన్ని సందర్భాల్లో తెలియపరచడం అనేటువంటిది కూడా జరుగుతూ వస్తూ ఉన్నది ప్రియులారా. వాటిలోని ఒక విషయాన్ని బహుశా ఈ మాట చెప్తుంటే మీకు కూడా అర్థమవుతుంది, నిజమే కదా ఈ మాటలు పలానా ఆయన చెప్పారు కదా అని మీరు కూడా అనుకోవచ్చు. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనము నుండి 25వ వచనం వరకు చదివితే యూదులలో కొందరు లేవీయులను మరికొందరు యాజకులను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొద్దకు పంపిస్తారు. ఆనాటి యూదా మత పెద్దలు లేవీయులను మరికొందరు యాజకులను బాప్తిస్మం ఇచ్చే యోహాను యొద్దకు పంపించి యోహానును మీరు వెళ్ళి ఇలా అడగండి అంటారు. ఆ యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళు అంటారు, ఏమని అంటారంటే, ఏ అధికారముతో నీవు బాప్తిస్మం ఇచ్చుచున్నావు నీవు ఇక్కడ అని అంటూ వారు ప్రారంభిస్తూ 3 విషయాలు అడుగుతారు. ఏమనంటే, నీవు ఏలియావా అని అంటారు. అందుకు ఆ యోహాను అంటాడు, నేను ఏలియాను కానే కాదు అంటాడు. పోనీ క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడని ప్రవచనాలు ఉన్నవి, ఆ క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్యవు నువ్వేనా, నువ్వు క్రీస్తువా అని అంటారు. అందుకు ఆయన అంటాడు, మీరు అనుకున్నట్లుగా మెస్సయ్య అనబడినటువంటి క్రీస్తును నేనైతే కాదు అని అంటాడు. పోనీ నీవేమైనా ఆ ప్రవక్తవా అని రెండో ఈ అనే దానిలో రెండో బరి ఆ కాదు ఆ అని ఉంటుంది అనమాట. అక్కడ ఆ ప్రవక్తవు నువ్వా అని అడుగుతాడు. అప్పుడు యోహాన్ అంటాడు, మీరన్నట్లుగా నేను ఆ ప్రవక్తను కూడా నేను కాను అంటాడు. తిరిగి వాళ్ళు అంటారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను పోనీ ఆ ప్రవక్తవైనను నువ్వు కాని ఎడల ఎందుకు నువ్వు బాప్తిస్మం ఇచ్చుచున్నావు, మమ్మల్ని పంపు వారి యొద్దకు మేము పోయి ఏమని నేను చెప్పాలి అనేసి యోహాను అడిగినప్పుడు యోహాను అంటాడు, ఇదిగో అరణ్యములో కేకవేయి ఒక శబ్దమును నేనే ఉన్నాను, ఇదిగో నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తివంతుడు, అతని పాదముల చెప్పులు విప్పుటకు నేను యోగ్యుడిని కాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇచ్చు అన్న ఈ విషయాలు ఆ వచ్చినటువంటి వారిని తిరిగి యోహాన్ చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం కాదు, మీరు బైబిల్లో కూడా చూడొచ్చు. ఆ 19వ వచనం నుండి 25 వరకు చదివితే అక్కడ 3 పేర్లు మెన్షన్ అయి ఉంటుంది. వారు వచ్చి వాళ్ళు అడుగుతారు, నీవు క్రీస్తువా అంటారు. ఎందుకంటే క్రీస్తు వస్తాడన్న సంగతి పాత నిబంధన ప్రవచనాల్లో ఉన్నాయి. దానియేలు గ్రంథములో
అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు, అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు అంటే అభిషిక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. తర్వాత కన్యక గర్భవతి కుమారుని కనును అనగా మెస్సైన క్రీస్తు వస్తాడు. కాబట్టి నువ్వు క్రీస్తువా అని అడిగేశారు. ఎందుకంటే యోహాను ఎలాగ క్రీస్తు కాడు కాబట్టి మీరు అనుకున్నట్లు ఆ మెస్సై అనబడిన క్రీస్తునైతే నేను కాను అన్నాడు. ఎందుకంటే యోహాను క్రీస్తు కానే కాడు కాబట్టి. యోహాను తర్వాత వచ్చాడు యేసువారు. కాబట్టి మీరు అన్నట్లుగా ఆ క్రీస్తుని నేను కాను అనేశాడు. రెండో మాట ఏమన్నారు అంటే, పోనీ నీవేమైనా మలాకీ గ్రంథములో చెప్పబడినట్లు తండ్రుల మనసులు కుమారుల తట్లు, కుమారు మనసులు తండ్రి తట్టు తిప్పున్నట్లు నేను నా సేవకుడిని ఏలియాను పంపించబోచున్నాను అని 4వ అధ్యాయము చివరి మాటలో మలాకీ గ్రంథములో ప్రవక్త ఏలియా వస్తాడని చెప్పబడింది కదా. పోనీ నువ్వేమైనా ఆ ఏలియావు నువ్వేనా అని అడిగాడు. ఎందుకంటే యెషయా గ్రంథము, దానియేలు, ఇర్మియా మొదలగు ప్రవక్తల ప్రవచనాల ప్రకారం క్రీస్తు వస్తాడు కాబట్టి నువ్వు క్రీస్తువా అని అడిగారు. నేను కాదు అని నిజం చెప్పాడు. పోనీ మలాకి గ్రంథ ప్రకారం ఏలియా వస్తాడని ఉంది, పోనీ నువ్వేమైనా ఏలియావా అని అడిగారు. అందుకు అతడు అంటాడు, మీరు అనుకున్నట్లు ఏలియానైతే నేను కానే కాదని కూడా అక్కడ ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. మూడో మాట ఏమన్నారో తెలుసా, పోనీ నీవేమైనా ఆ ప్రవక్తవా అని అంటారు అక్కడ. అందుకు యోహాన్ అంటాడు, మీరు అనుకున్నట్లు ఆ రాబోయే ఆ మహాప్రవక్తను కూడా నేను కానే కాదు అన్నాడు. ఏమంటే అక్కడ క్రీస్తు అనే శబ్దం, క్రీస్తు అనే మాట వచ్చింది. ఏలి అనే శబ్దం, ఏలి అనే మాట వచ్చింది. 3 ప్రవక్తవా అన్న మాట కూడా వచ్చింది. ఎందుకంటే మలాకి ప్రకారం ఏలియా వస్తాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అడిగారు. రెండవది మెస్సై అనే క్రీస్తు వస్తాడు కాబట్టి ఆ మాట కూడా అడిగారు. మరి మూడవది ఆ ప్రవక్తవు నువ్వా అని అన్నారు చూశారు. మరి ఈ ఆ ప్రవక్త అనబడిన ఈయన ఎవరు? ఒకవేళ ఈ ఆ ప్రవక్త అన్నవాడు ఒకవేళ యేసే క్రీస్తు అయి ఉంటే గనుక మరి దానికి ముందు లైన్లో వచ్చింది ఆ శబ్దం ఏమనంటే, నువ్వు క్రీస్తు అనబడిన యేసువా అంటే నేను యేసు క్రీస్తును కాదు అని చెప్పేశాడు. మరి యేసు క్రీస్తు కానన్నాడు, ఏలియాను కానన్నాడు. మూడవది ఆ ప్రవక్తవు నువ్వా అన్న మాట అక్కడ రాయబడింది యోహాను సువార్తలో. అప్పుడు యోహాన్ అంటాడు, మీరు అనుకున్నట్లు ఆ ప్రవక్తను కూడా నేను కాను అంటారు. ముస్లింలు పైన 2 మాటలు విడిచిపెట్టి ఏలియా, క్రీస్తు అన్న 2 విషయాలు విడిచిపెట్టి ఈ ఆ ప్రవక్త అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తూ చూసారా, మీ బైబిల్లో రాబోయే ఆ ప్రవక్తవు నువ్వేనా అని అడిగారు చూశారు. ఆ రాబోయే ఆ ప్రవక్తయే మా మొహమ్మదు గారు. ఇంతకంటే ఇంకేం కావాలి మీ బైబిల్లో? అంటే మా ప్రవక్త గారు పుడతారని, మా మొహమ్మదు వారు భూమి మీదకు వచ్చి ఇస్లాం మతాన్ని స్థాపిస్తారని, మానవ జాతి ప్రజలకు ఆయనే మార్గదర్శకుడుగా ఉంటాడని, అందుకే ఆయన యొక్క పేరైతే చెప్పబడకుండా గౌరవప్రదముగా ఆయన ఆధిక్యత ప్రవక్త అని మాత్రమే బైబిల్లో సంబోధిస్తూ లేక తెలియపరుస్తూ, పేరైతే మాత్రం ఇవ్వకుండా ఆ ప్రవక్తవా అని గౌరవప్రదంగా చెప్పటం జరిగింది. కాబట్టి మీ బైబిల్లోనే మా మొహమ్మదు ప్రవక్త గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము ఆ యొక్క 19 నుండి 25 వచనాల్లో ఉన్నది అని అంటారు. నిజంగా ఇప్పుడు క్రైస్తవులైన వారు ఆ బైబిల్ అలా చదువుతున్నప్పుడు నిజమే కదా, పైన ఏలియా అనే పేరు వచ్చింది. ఎందుకంటే మలాకి గ్రంథం ప్రకారం ఏలియా వస్తాడు. రెండవది క్రీస్తువు నువ్వా అని అడిగారు. అందుకు యోహాన్ అంటే నీ క్రీస్తును కానన్నాడు. కాబట్టి క్రీస్తు కూడా వస్తాడని బైబిల్లో ఉంది కాబట్టి ఆ క్రీస్తు ఆయన కాడు. మరి ఇక్కడ ఆ ప్రవక్తవు నువ్వా అని అడిగారు కాబట్టి ఆ ప్రవక్త అంటే ఎవరు? నిజంగా ఈ ముస్లిం సహోదరులు చెప్తున్నట్టు బహుశా ఈయన మొహమ్మద్ ప్రవక్తే అయి ఉంటారా? ఎందుకంటే ఆ ప్రవక్తవు నువ్వేనా అని అడిగితే అతను కాదన్నాడు. కాబట్టి బహుశా ఈ ఆ ప్రవక్త అనబడిన వాడు మొహమ్మద్ అయి ఉంటారేమో అని చెప్పి కొంతమంది ఆ విషయంలో సందిగ్ధంలో పడటం జరుగుద్ది. అలా చెప్పిన ముస్లింలు తరచుగా వచ్చి వారికి బ్రెయిన్ వాష్ చేసేసరికి చివరికి ఆ మాట మొహమ్మద్ వారికి సంబంధించిందేమో, అంటే యేసు ఎంతో మొహమ్మద్ వారు కూడా అంతే కదా అని చెప్పేసేసి యోహాను వెళుతూ లేకపోతే యోహాను చెప్పాడు, ఇదిగో నా వెనకాతల యేసుక్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు, ఆయన చెప్పులు ఇప్పుటకు పాత్రుడు కానన్నాడు. అలాగే యేసువారు కూడా వెళ్ళిపోతూ నేను వెళుతున్నాను, నా తర్వాత ఆదరణకర్త వస్తాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ ప్రవక్త అనంటే ఆదరణకర్తయే. ఆదరణకర్తన్న ఆ ప్రవక్తన్న ఇద్దరు ఒక్కరే. యేసు వెళ్ళిపోతూ చెప్పాడు, ఇగో నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, నా పని ముగించుకున్నాను, నేను ఇంక వెళ్ళిపోవలసి ఉంది, నా తరువాత ఆదరణకర్త వస్తాడు, అతని మాట మీరు వినండి అని చెప్పాడు. కాబట్టి ఆ ఆదరణకర్తయే మొహమ్మదు, ఆ రాబోయే ఆ ప్రవక్తయే మా మొహమ్మదు అని అనేసరికి
కొంతవరకు వాక్య జ్ఞానం లేని వారు కాస్త సందిగ్ధంలో పడతారు ప్రియులారా. అయితే జాగ్రత్తగా వినండి. అక్కడ బైబిల్లో 3 పేర్లు ఉన్నాయి. నువ్వు ఏలియావా, క్రీస్తువా, ఆ ప్రవక్తవా అని. మొదట 2 విషయాలు మీకు అర్థం చెప్పాను. యేసు అనబడిన క్రీస్తు మెస్సయ్య వస్తాడని యెషయా గ్రంథములో, ఇర్మియా గ్రంథములో, దానియేలు గ్రంథములో ఉంది కాబట్టి ఆ పేరు క్రీస్తుకే వర్తిస్తాడు. పోనీ నువ్వు ఏలియావా అన్నారు. ఈ ఏలియా అన్న మాట ప్రకారంగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం ప్రకారం ఏలియా వస్తాడని ఉంది కాబట్టి ఆ మాట ఏలియాకు సంబంధించిందని మనం అనుకుంటాం. మరి ఇక్కడ ఆ ప్రవక్త అని ఉంది కదా, మరి ఆ ప్రవక్త అంటే ఎవరు అని ఆలోచన చేస్తే అదే ముస్లింలు మరలా బైబిల్లో నుండే దానికి సంబంధించిన మరో మాట వారే చెప్తారు. బైబిల్లోని తీసి ఏమని అంటారంటే, ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయము 16, 17, 18 మొదలు ఈ 3 వచనాలను మనం చదవగలిగితే అక్కడ ఏమని ఉంటుందంటే, దైవజనుడైన మోషేతో దేవుడు ఇలా చెప్తాడు, ఓ మోషే, ఇదిగో ఈసారి నీ వంటి ప్రవక్తను వారి సహోదరులలో నుండి వారి కొరకు నేను పుట్టింతును. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా నాశనమగును. అతడు నా నామమున మీకు బోధించి నన్ను మహిమపరుస్తాడు అని చెప్పేసేసేసి ఆ ద్వితీయోపదేశ కాండము 18, దయచేసి మీ బైబిళ్ళు, మీకు బైబిళ్ళు ఉంటే కనుక తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ ద్వితీయోపదేశ కాండము 18 అధ్యాయము 16 వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. 18 అధ్యాయము. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున దేవుడైన యెహోవాను నీవు అడిగిన మాటలన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిదే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పి నా మాటలు వినని వారిని దాని విషయమే విచారింపచేసేదను అని చెప్పాను. కాబట్టి ఇక్కడ నీవు ఆ ప్రవక్తవా అని యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుండి 25 వరకు చదివితే అక్కడ ఏ ప్రవక్త అయితే ఆ ప్రవక్త అని శబ్దం పలకబడినదో అదే ముస్లింలు ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఈ మాట చెప్తూ అంటారు, నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరులలో పుట్టిస్తానన్నాడు. కాబట్టి యోహాను సువార్తలో ఉన్న ఇక్కడ ఉన్న ఈ ప్రవక్తే అక్కడ ద్వితీయోపదేశకాండములో దేవుడు మోషేతో చెప్పిన మోషే నీ వంటి ప్రవక్తను వారి సహోదరులు పుట్టిస్తానన్నది మొహమ్మదు వారిని గూర్చియే. కాబట్టి మొహమ్మదును గురించి కొత్త నిబంధనలోనూ వ్రాయబడినది. అదే మొహమ్మదు ప్రవక్త వారిని గురించి ఎప్పుడో పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 18:18లో సృష్టికర్తని యెహోవా దేవుడు మోషే ప్రవక్త గారికి ముందుగానే చెప్పాడు, మొహమ్మద్ అనే ప్రవక్త వస్తారు, మొహమ్మద్ అనే ప్రవక్త మాట వినాలి, మొహమ్మద్ యొక్క ప్రవక్త యొక్క అడుగుజాడలో నడిస్తేనే వారు నా సన్నిధిలో నిందారహితులే ఉంటారని చెప్పేసేసి ఆ యొక్క ద్వితీయోపదేశకాండములో కూడా మోషే వారితోటి సృష్టికర్తని యెహోవా దేవుడు మొహమ్మదును గూర్చిన ఆనవాలు చెప్పేశారు. కాబట్టి మీ బైబిల్లో మా మొహమ్మదు ప్రవక్త పుట్టక పూర్వమే ఆయన వస్తారని గౌరవప్రదముగా మీ బైబిల్లో ఉంది అని ఈ విధంగా చెప్తూ బైబిల్లో ఉన్న ఆ మాటలను క్రీస్తుకు సంబంధించిన ప్రతి శబ్దాన్ని మొహమ్మదు వారికి పోల్చుకుంటూ క్రైస్తవులను దారి తప్పించేటువంటి పనిలో ఈరోజు ప్రపంచ ముస్లింలందరూ కూడా ఇదే పనిలో వారు ప్రయాణం చేస్తున్నారు. అయితే జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండములో మోషేతో చెప్పినటువంటి నీ వంటి ప్రవక్తను వారి సహోదరులను పుట్టిస్తానన్న మాట కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి సంబంధించింది తప్ప మొహమ్మదు వారికి సంబంధించింది అయితే ముమ్మాటికి కానే కాదు. ఎందుకో తెలుసా? ఇక్కడ ద్వితీయోపదేశకాండములు ఏ మాట అయితే నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరుల నుండి వారి కొరకు పుట్టిస్తానని అన్నాడో ఇదే మాట అక్షరాల అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదవగలిగితే గనుక అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము
22 వచనాన్ని మనం చదివితే ఇలా రాయబడింది. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆ ప్రవక్త మాట వినవలయను. అయితే ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అని అనెను. మరియు సమూయేలు మొదలుకొని మరెందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చియే ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములో ఆశీర్వదించబడినని చెప్పి పితరులతో చేసిన ప్రమాణమునకును మీరును కూడా ఇప్పుడు వారసులునై ఉన్నారు అనంటూ ఇక్కడ అపోస్తుల గ్రంథంలో మోషే ఎవరి కోసమైతే ఆ ప్రవక్తని చెప్పారో ఆ ప్రవక్త సాక్షాత్తు క్రీస్తే అని చెప్పటానికి ఇక్కడ క్రీస్తు యొక్క శబ్దాన్ని ఇక్కడ తెలియపరుస్తారు. చూడండి 19వ వచనం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడుననియు సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించిన విషయములను ఇలాగు నెరవేర్చను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించబడిన ఈ క్రీస్తు యేసును ఆయనను పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రవచించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట అవశ్యం. మరియు మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అని. అంటే ద్వితీయోపదేశకాండం 18:18లో ఇశ్రాయేలుతో చెప్పాడు, ఓ ఇశ్రాయేలులారా, ఈసారి దేవుడు మోషే అనబడిన నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి పుట్టించును అన్నాడు. సరిగ్గా ఆ మాట అక్షరాల క్రీస్తుకే సంబంధించిందని ఇక్కడ అపోస్తుల గ్రంథము 3వ అధ్యాయము ఈ 19, 20, 21, 22 వచనాలలో పూర్తిగా మనకు అర్థమైపోయింది మోషే వంటి ప్రవక్త క్రీస్తే అని. అయితే ఈ విధంగా మనము లేక క్రైస్తవులు ముస్లింలకు చెప్తే అందుకు ముస్లింలు మళ్ళీ ఏమంటారంటే, సరే ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారికి సంబంధించింది అయితే కనుక ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తండ్రి మీ బైబిల్ ప్రకారం. మరి ఇప్పుడు మోషే వంటి ప్రవక్తను పుట్టిస్తానని దేవుడు అన్నప్పుడు దేవుడు ఇలా చెప్పాలి, ఓ మోషే నీ వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తాననాలి. మీలో అంటే ఇశ్రాయేలీలు వస్తారు, ఎందుకంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు కలిపి ఇశ్రాయేల్ అయ్యారు కాబట్టి. మోషే నీ వంటి ప్రవక్తను ఈసారి మీలో పుట్టిస్తానన్న మాట అంటే బాగుండేది, కానీ అక్కడ దేవుడు మీలో నుండి అనలేదు, వారిలో పుట్టిస్తానన్నాడు. వారు అంటే ఎక్కడో ఉన్నవారు, మీరు అంటే ఇక్కడున్నవారు అని అర్థం. మరి మోషేతో పాటు మిగతా 11 గోత్రాల వారు ఇజ్రాయిల్ మోషేను వెంబడిస్తూ ఉన్నప్పుడు నీ వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తానంటే అప్పుడు ఆ మాట ఇజ్రాయిల్ సంబంధించింది అనుకోవచ్చు, కానీ యెహోవా దేవుడు అలా చెప్పలేదు. ఓ మోషే, ఈసారి నీ వంటి ప్రవక్తను వారి సహోదరులలో నుండి పుట్టిస్తాను అన్నాడు. అంటే ఇస్సాకు సహోదరుడు ఇష్మాయేలే కనుక ఈసారి వారి సహోదరులలో నుండి అని అంటే ఇశ్రాయేలీలకు సహోదరులు ఇష్మాయేలీలే వస్తారు కాబట్టి, ఎందుకంటే ఇస్సాకుకి అన్నగారు లేక సహోదరుడు ఇష్మాయేలే కాబట్టి వారి సహోదరులలో నుండి అంత క్లియర్గా దేవుడు చెప్పాడు కాబట్టి వారి అన్నాడు తప్ప మీ అన్న మాట వాడలేదు. పోనీ మీ అంటే యేసు ఇశ్రాయేల్లో పుట్టాడు, ఇశ్రాయేలుడు కాబట్టి ఆ మాట మోషేకి సంబంధించింది, ఇశ్రాయేల్ సంబంధించింది అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ మీ అన్న మాట అనకుండా వారి అన్నాడు కాబట్టి ఇస్సాకు సహోదరుడు ఇష్మాయిలీలు కాబట్టి ఇష్మాయిల్ నుండి వచ్చిన వాడి మా మొహమ్మద్ వారు కాబట్టి ఆ మాట మా మొహమ్మద్ వారికి సంబంధించిందే అని వాదిస్తారు. నిజంగా ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. దేవుడు కూడా ఓ మోషే నీ వంటి ప్రవక్తను మీలో పుట్టిస్తానన్న మాట అనకుండా మరి వారిలో పుట్టిస్తానన్న మాట దేవుడు ఎందుకు వాడాడండి? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది కదా మనకి. రెండోది ముస్లిం సహోదరులు నేను చెప్పే విషయం ఏంటంటే,
వారి సహోదరులు అని అన్నంత మాత్రాన ఇస్సాకుకు సహోదరుడు ఇష్మాయేలే కాబట్టి వారి సహోదరులు అంటే ఇష్మాయిల్ వస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇస్సాకుకి ఇష్మాయిల్ కాదు, ఇస్మాయిల్ మాత్రమే సహోదరుడు కాదు సుమా. ఇస్సాకుకి ఇంకా ఇష్మాయిల్ని తప్పిస్తే ఇంకో 6 సహోదరులు కూడా ఉన్నారు. జుమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అనేటువంటి అబ్రహామునకు కెతోర అనబడిన తన 3వ భార్య ద్వారా అబ్రహాము తిరిగి 6 మంది కుమారులను తన కన్నాడు. 6 మంది పిల్లలకు అబ్రహాం ఆ తర్వాత ఇస్సాకు తర్వాత తండ్రిగా ఉన్నాడు. అంటే ఇస్సాకుకి ఎంతమంది సహోదరులు అనేటి ఇష్మాయిలు సహోదరుడే కాదంటలేదు. ఆ తర్వాత ఇష్మాయిల్ తర్వాత మరొక 6 సహోదరులు కూడా ఉన్నారు కదా ఇస్సాకుకి. ఒకళ్ళు వారి సహోదరులు ఉన్నట్టు ఇష్మాయిల్ ఎందుకు అనుకోవాలి? మిగతా 6 ఉన్నారు, ఈ 6లో నుండి మాత్రం ముస్లింలైన మీరెందుకు అనుకోకూడదు? కాబట్టి వారి అన్న మాట ఇష్మాయిల్కి సంబంధించదు, కెతోరాకు పుట్టిన 6 కొడుకులు కూడా సంబంధించదు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు సమస్య ఏమిటంటే, అసలు దేవుడు మీ అన్న మాట వాడకుండా వారి అన్న పదాన్ని అసలు దేవుడు ఎందుకు వాడాడు? ఎందుకంటే ఇజ్రాయెల్ 12 గోత్రాలు, అందులో మోషే లేవి గోత్రం. ఒకవేళ దేవుడు ఏమైనా మోషే వంటి ప్రవక్తను పుట్టించాలి పంపించాలంటే దేవుడు అనాల, ఓ మోషే ఈసారి మీ జనములో నుండి లేక నీ ఇజ్రాయిల్ ప్రజల్లో నుండి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తానంటే ఏ గొడవ లేని పని. కానీ ద్వితీయోపదేశ కాండంలో అక్కడ మనకి ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మీకు అలాగే కనబడుతుంది, వారి సహోదరులు అన్నాడు తప్ప మీ సహోదరులు అన్న మాట వాడలేనందున ఆ మాటను భూతత్వంలో పెట్టి చూపిస్తూ ఇది మొహమ్మద్ వారికి సంబంధించిందే అని అంటారు. అయితే అసలు దేవుడు వారి అనే పదం ఎందుకు వాడాడని ఇప్పుడు ఆలోచిద్దాం. నెంబర్ 1, మోషే, అహరోను, మిరియాము ఈ 3 కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారు. ఈ లేవి గోత్రము 12 గోత్రాల నుండి పక్కన పెడితే ఇంకొక 11 గోత్రాలు వస్తారు. రూబేను, షిమియేను, యోదా, నఫ్తాలి, గాదు, మనషే, ఆషేరు, ఇషాకారు, అలాగే యోసేపు, జెబులూను, ఇలా లెక్కేసుకుంటే మరొక 11 గోత్రాలు ఈ పక్కన వస్తారు. లేవి గోత్రం ఈ పక్కకు వస్తారు. అయితే దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే, ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి తీసుకొచ్చే వరకు కూడా లేవి గోత్రాన్నే పై స్థానంలో పెట్టాడు. అనగా లేవి గోత్రంలో నుండి వచ్చిన మోషేను ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగాను నాయకుడుగా దేవుడు మోషేను ప్రతిష్ఠించాడు. 2, ఇశ్రాయేలు ప్రజలందరూ పాపానికి ప్రక్షాళన చేయటానికి అహరోనును ప్రధాన యాజకుడుగా నిలబెట్టుకున్నాడు. పోతే ఇశ్రాయేలు స్త్రీలందరికీ కూడా నాయకురాలుగా ఉంటూ స్త్రీలకు ముందుగా పోవచ్చు, వారిని సరైన దారిలో నడిపించడానికి కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా పరిశుద్ధురాలుగా ఉండిపోతూ ఇశ్రాయేలు స్త్రీలందరికీ మార్గదర్శకురాలుగా మిరియాము అనేటువంటి మోషే అక్కగారిని దేవుడు స్త్రీలకు ప్రవక్తనిగా ఎన్నుకున్నాడు. అంటే ఒకే లేవి గోత్రంలో నుండి మోషేను, అహరోనును, మిరియామును 3 కూడా దేవుడు వాడుకోవటం జరిగింది. చూడండి, వీరిని గురించి ద్వితీయోపదేశ కాండము 8, ద్వితీయోపదేశ కాండము 10 అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినడానికి ప్రయత్నించండి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమందు యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయుల స్వాస్థ్యమైనను పాలైనను లేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పునట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యం. దేవుడే వారికి పాలు, దేవుడే వారికి స్వాస్థ్యం. చూడండి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వారు ఏ పొరపాటు ఏం చేశారనుకోండి, వారు యాజక ధర్మం జరిగించే లేవి వంశస్థుడైన ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడు వారిని దీవిస్తాడు. మిగతా 11 గోత్రాల వారు ఈ లేవి గోత్రం దగ్గరేమో మోకరించాలి. లేవి గోత్రం మాత్రం నిలబడి 11 గోత్రాలు వారిని దీవించే విషయంలో కానీ, సరైన దారిలో నడిపించే విషయంలో కానీ, ధర్మశాస్త్రం వారికి బోధించి వారిని సరైన మార్గంలో పెట్టే విషయంలో కానీ ఈ లేవి గోత్రాన్ని దేవుడు పై స్థానంలో దేవుడు పెట్టడం అనేది
జరుగుతూ వచ్చింది. చూడండి, ద్వితీయోపదేశ కాండములో మరొక సందర్భం 5:28. ద్వితీయోపదేశ కాండము 5:28 వచనాలు మనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది: మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను: ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. అంటే ఏంటంటే, ఓ మోషే, మనందరం ఒకే తండ్రి పిల్లలం. మనందరికీ మూల పురుషుడు తండ్రి అబ్రహాము, అతని కుమారుడు ఇస్సాకు కుమారుడైన యాకోబులో నుండి మనందరం 12 గోత్రాల వారం. ఐగుప్తులో నుండి ఇప్పుడు కానాను దేశానికి తీసుకొచ్చే వరకు నువ్వే రాజుగా మాకు నాయకుడుగా ఉన్నావు. నీ అన్నగారే అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మీ అక్క మిరియామే ప్రవక్తినిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అంటే అన్ని విషయాల్లో మీరే ఆధిక్యత తీసుకున్నారే. అంటే మేము తప్పు చేస్తే మీ దగ్గరకు వచ్చి మోకరించాలా? మీరు ప్రార్థన చేసి మా దగ్గర కానుకలు దశమాంశాలు మీరు తీసుకుంటారా? మీరు ఒక ఇల్లు కట్టరు, మీ కొరకు మేము ఇల్లు కట్టేవాళ్ళా? మీరు కష్టపడరు, మీరు బ్రతకటానికి జీవనాపాధిగా ఆ ప్రతిష్టార్పణములు దశమాంశములను జీలకర్రలోను, సోబులోను, ద్రాక్షారసములోను, మాంసాహారములోను, వస్త్రాల్లోను, పంటల్లోను, ఫలములలోను, పిల్లల్లోను, పశువులలోను ప్రతి తొలిచూలు వాటి ప్రథమ ఫలములు తెచ్చి మీకు ఇవ్వాలా? మీరు కనీసం కష్టపడరా? లేవీలు అనబడిన మీరు కష్టపడరా? మీకు మాత్రం మేము తీసుకొచ్చి ఇస్తే మీరు మమ్మల్ని దీవించే పనిలో ఉంటూ, మేము తెచ్చినవన్నీ మీరు తింటూ, తిరిగి మా మీద మీరు ఆధిపత్యము అధికారం గలవారుగా ఉంటూ మిగతా 11 గోత్రాలు మమ్మల్ని కింద స్థానంలో ఉంచుతారా? ఏమిటి నువ్వు మాకంటే గొప్ప? మనందరం ఒక తండ్రి పిల్లలమే కదా, 12 గోత్రాల వారము. నువ్వు లేవివైనా, యూదావైనా, లేకపోతే బెన్యామీనైనా, దాను, నఫ్తాలి అయినా అందరూ ఒకే తండ్రి రక్తములు పంచుకుంటున్నాడు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాకపోతే లేవి గోత్రం అనబడిన నువ్వు మాత్రమే ఎందుకు ప్రధాన స్థానంలో మీరున్నారు? మీ లేవి గోత్రంలో మీ అన్న అందరికి యాజకుడా, మీ అక్క అందరికి ప్రవక్తినియా, నువ్వే అందరికి నాయకుడువా అనంటూ మోషే మీద, అహరోను మీద కొన్ని సందర్భాల్లో మిగతా 11 గోత్రాల వారు తిరుగుబాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమాజంలో మేము అందరం పరిశుద్ధులమే అని చెప్పి కొందరు 250 మంది ధూప పాత్రలను చేతపట్టి ధూపం వేయటానికి వారు దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుని అగ్ని రగులుకుంటూ వచ్చి వారిని కాల్చివేయటం జరుగుద్ది. ఇలాగ కొన్ని సందర్భంలో మిగతా 11 గోత్రాల వారు మోషే అహరోనుల మీద, దేవుని మీద తిరుగుబాటు చేసిన సందర్భాలు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ఇశ్రాయేలు తమలో తాము అనుకుంటున్నారు, ఏమని? ఏంటి అసలు మోషే గోత్రం పైన పెట్టారు? మిగతా వాళ్ళు మనం గొప్ప కాదా? ఏ విషయంలో మనం తీసుకుపోతాము అని అంటూ కొన్ని సందర్భాల్లో వారు మరి పై స్థానంలో ఉన్న లేవీలను చూసి వారు చాలా బాధపడేవారు. చూడండి, సంఖ్యాకాండము 18 అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. సంఖ్యాకాండము 18 అధ్యాయము 6-7 వచనం. ఇదిగో, నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను, అడ్డుతెర లోపలి భాగము దాని విషయములలోను యాజకత్వము జరుగు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేనే లేవీలైన మీకు అప్పగించి ఉన్నాను. అన్యుడు ఒకవేళ మీ పనిలోకి వస్తే గనుక వాడు మరణ శిక్ష నొందును. తర్వాత 13వ వచనం. వారు తమ దేశపు మాటలన్నిటిలో యెహోవాకు వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములన్నిటిలోనూ నీ ఇంటిలోనున్న పవిత్రులందరూ వాటిని తినవచ్చును. అంటే ఇక్కడ లేవి గోత్రంగా ఏం చెప్తారంటే, ఇశ్రాయేలీలు పండే పంటలన్నిటిలో ప్రథమ ఫలములన్నీ కూడా తెచ్చి ఓ లేవీలారు మీకు ఇస్తారు, మీరు కడుపారా తినండి, మీ పని తినటమే, వాడిని దీవించండి. గొర్రెలు మేకలు తీసుకొస్తారు, వారి పాపముల నిమిత్తం దాన్ని బలి అర్పణ చేయండి, మాంసం మీరు భుజించండి, వాడిని దీవించి పంపించండి.
వారు కష్టపడతారు, 10వ వంతు తెస్తారు, మీ జేబులో వేసుకోండి, వాడిని దీవించండి. కానీ మీరు ఏ విధమైన పొలం పనికి వెళ్ళకూడదు, ఏ విధంగా మీరు మీరు పగలగొట్టకూడదు, రాళ్లతో ఏ పనులు చేయొద్దు. నా పని చేయటానికి నా మందిరములో రేయింబగలు మీరు ఉండండి, కడుపారా తినండి, వారు తెచ్చే దశమాంశములు మీరు తీసుకోండి అని చెప్పేసేసి దేవుడు ఇశ్రాయేలీలో లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. తర్వాత చూడండి 19వ వచనం, ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ప్రతిష్ఠ అర్పణములు అన్నిటినీ నేను నీకును నీ కుమారులకు నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడలను బట్టి ఇచ్చి తిని, ఇది నీతో పాటును నీ సంతతికి యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధనగా దీనిని అప్పగించి తిని. మరియు యెహోవా అహరోనుతోను అనగా ప్రధాన యాజకుడు అహరోనుతో ఇట్లా, నేను వారి దేశములో నీకు స్వాస్థ్యం కలుగదు, వారి మధ్యలో నీకు పాలు కూడా ఉండదు. ఇశ్రాయేలీల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యం యెహోవాను నేనే. అంటే అహరోను వంశమైన లేవీలతో మీరు ఏ పని చెయ్యొద్దు, లేవీలైన మీరు పై మెట్టు మీద ఉండండి, వాళ్ళు తెచ్చిని మీరు తినండి, వారికి ధర్మశాస్త్రాన్ని బోధించండి, నీతి విధులు అనుసరించమని చెప్పండి, తర్వాత వారికి కట్టడలు గైకొనేటట్లుగా త్రోవల్లో వారిని నడిపించండి, మీరు మాత్రము నా పని చెయ్యండి, వారు మీకు సేవ చేసేవారుగా ఉంటారు, మీరు మాత్రము నాకు సేవ చేయాలి అని చెప్పి ఈ 12 గోత్రాల్లో ఒక్క లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడండి. ఈ విషయంలో మిగతా 11 గోత్రాల వారికి కొంత బాధ కలిగింది. ఏమంటే ఏ కుటుంబంలోనైనా ఒక తల్లి 10 మంది బిడ్డలకు జన్మనిచ్చింది, 10 మంది ఆడపిల్లలు అనుకుందాం, 10 మంది బిడ్డలనే కన్నది, 10 మంది బిడ్డలకి తల్లి పాలిచ్చింది, 10 బిడ్డల విషయంలో తల్లి శ్రమ పొందింది, ప్రసవేదన పడింది, రక్తం చెందింది, 10 మంది బిడ్డలకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసింది, 10 మంది పిల్లలకి కూడా పెళ్లిళ్ళు చేసింది, 10 మంది ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చి మరి కూడా పంపించింది, 10 మంది పిల్లలు కూడా పురుడేసే సమయంలో 10 మంది పిల్లలకి బిడ్డలు కనేటప్పుడు ఈ తల్లి తన ఇంటికి తెచ్చుకొని చక్కగా పురుళ్ళేసి మళ్ళా సార్లవని పెట్టి పంపించింది. ఇప్పుడు తల్లి వయసు బాగా పెద్దదైపోయింది, 10 మంది కుమార్తెలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కనేసారు, వాళ్ళు కూడా వయసులో పెద్దవారు అయిపోతున్నారు. అయితే ఆఖరిలో ఈ 10 మంది ఆడపిల్లలు ఆఖరి పిల్ల తల్లి కంటే బాగా ఇష్టం. ఆ చిన్నపిల్ల ఇల్లు కూడా తల్లి ఇంటికి పక్క ఇదిలోనే ఉంటుంది, మిగతా ఆడపిల్లలు ఆ ఊరులో ఉన్నారు, ఈ ఆడపిల్ల మాత్రం కాస్త ఇంటికి దగ్గరలోనే ఉంది. మంచి అయినా చెడైనా కష్టమైన సుఖమైన ఎక్కువగా ఈ చిన్న కూతురు తల్లి పంచుకుంటారు. కూతురు వండే ప్రతి పదార్థం తీసుకెళ్ళి తల్లికి పడుతుంది, తల్లి ఇంట్లోంచి ఏదైనా సరే కూతురు అప్పుడప్పుడు తెచ్చుకుంటుంది. కొన్ని సందర్భంలో చిన్న కూతురు పరిస్థితిని చూసి తల్లి చిన్న కూతురు ఇంటికి ఏసీ వేయించింది, తర్వాత పెద్ద బీరువా లాంటిది కొన్నది, తన పిల్లలకు కూడా ఏవో చిన్న పెద్ద వస్తువులు బంగారం కూడా చేయించింది. ఈ విషయం మిగతా 9 కూతురు కూడా తెలిసి ఆ 9 కూతుర్లు కూడా ఒక చిన్న సైజు రాజకీయం చేస్తారు. ఏమే ఈ విషయం నీకు తెలిసిందా, దానికంటే ఏసీ కొనిచ్చిందట, దానికంటే వచ్చేసిందట, దాని పిల్లలకంటే బంగారం కొనిచ్చిందట, మన పిల్లలకి ఎప్పుడైనా చేయించిందా, మన పిల్లలం కామా, అది మాత్రమే నా కూతురు, మనం మాత్రం కూతుర్లు కామా అనంటూ ఇలాగ వారిలో వారు 9 సంభాషణ చేసుకోవచ్చు. ఈ ఒక్కదాన్ని మాత్రము వెలిచూపు చూసినట్లుగా వేరుగా చూడొచ్చు. ఎప్పుడైనా ఒకవేళ చిన్న ఆడ కూతురు చెల్లి ఈ అక్కగారింటికన్నా వెళ్ళింది అనుకోండి, ఎరుసుగా మాట్లాడతారు. ఈ అమ్మాయి ఎలా ఉన్నావు, మీ అమ్మ బాగుందా అంటారు. అదేంటక్క మీ అమ్మ బాగుందా అంటారేటి, మనందరి అమ్మాయి కదా ఆవిడి, లేదమ్మా ఆవిడ మా అమ్మ కాదు కానీ మీ అమ్మే. అదేంటక్క అంత మాట అనేసావు, నీ 3 పిల్లలకి దారి చేసింది, నీకొక దారి చేసింది, ఏం తక్కువ చేసింది అమ్మంటే, చూడమ్మా మాకేం చేసిందో మాకు తెలుసు, నీకేం చేసిందో ఏం చేస్తుందో కూడా మాకు తెలుసు, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏసీ కొనలేదు, కానీ మీ అమ్మ కాబట్టి మీకు కొన్నది అనంటూ ఈ విధంగా ఆ వెనకాతలు పుట్టిన ఆడబిడ్డకు తల్లి కొంచెం దగ్గర అయ్యేసరికి ఆటోమేటిక్గా 10 మంది 9 ఆడపిల్లలు కూడా ఈ చిన్న దాని మీద ఊరికనే ఒకలాంటి శత్రుత్వము, యావగింపు, ఆమెను చూసినప్పుడు ఒకలాగా అసహించుకోవటం అనేది జరుగుతుంది. చివరికి తల్లి ఒంట్లో బాగోక మిగతా అక్కలందరికీ ఒకరు ఫోన్ చేసింది అనుకోండి, మేమెందుకు వస్తామమ్మా, నువ్వే కదా ఆవిడ కూతురువి, నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళు, మీ బతికినంతకాలం సేవ నువ్వే చేసుకో, ఏమన్నా మిగిలితే రూపాయి డబ్బులు నువ్వే తినో, మాకు ఇంకెప్పుడు ఫోన్ చేయక, ఎందుకంటే ఆవిడ మమ్మల్ని కనలేదు కదా, ఆవిడ మా తల్లి కాదు అంటారు.
అప్పుడు ఈవిడంటది, అదేంటాక అంత మాట అనేస్తుంది, మీరు అందరు కట్టగట్టుకొని ఏం అన్యాయం చేసేసిందని అమ్మంటే, ఏం చేసిందో మాకు తెలుసులే, మాకేమిచ్చిందో నీకేమిచ్చిందో మాకు తెలుసులే అన్నట్టు విరుసుగా మాట్లాడతారు ఈ ఆడపిల్ల. ఎవడి భూలోకములోనే ఒక తల్లి కడుపున పుట్టిన 10 మంది బిడ్డల్లో ఆ తల్లిదండ్రులు అన్నవారు ఆ 10 మందిలో ఏ ఒక్కరిని కొంచెం ఎక్కువగా ప్రేమించగలిగితే తెలియకుండానే ఆటోమేటిక్గా 10 మందిలో కూడా మిగతా వారిలో ఈర్ష్య, అసూయ బుద్ధి అనేది వచ్చేస్తారు. మరి ఆ మాటకు వస్తే, మరి దేవుడు మాత్రం ఇక్కడ 12 గోత్రాలు ఒకే రక్త సంబంధులైనప్పటికీ అందులో లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. లేవి గోత్రం వారితో దేవుడు చెప్పాడు, మీరు కష్టపడద్దు, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పోషిస్తారు, మీరు తినండి, మీరు నాకు సేవ చేయండి, వారు మీకు సేవకులుగా మీకు సేవ చేస్తారు అని అనేసరికి మిగతా 11 గోత్రాల వారికి బాధ కలిగి, అందరూ ఒకే తండ్రి పిల్లలమైన ఈ లేవి గోత్రం ఏంటి పెద్ద గొప్ప, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మోకరించడం ఏంటి, వాళ్ళ చేతులేసి మన నెత్తి మీద ప్రార్థన చేయటం ఏంటి, మనందరం గొప్ప కాదా అని చెప్పి మిగతా ఇశ్రాయేలీలందరూ కూడా 11 గోత్రాలు వారు లేవి గోత్రం మీద కక్ష పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు, నేను లేవి గోత్రాన్ని, వాళ్ళు అంటారు ఇశ్రాయేలీలు, లేవి గోత్రం అసలు దేవుడు ఎన్నుకున్నాడా, లేక మా లేవి గోత్రం గొప్పని నువ్వు చెప్తున్నావా, అసలు దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడని ఇదే నిజమా, లేక మోషే అనబడిన నీకు గొప్ప రావాలని, ఏదో నువ్వు పెద్ద నాయకుడుగా ఉన్నవాడు నీ ఇంటి గోత్రాన్ని పైన పెట్టావా అని అన్నప్పుడు ఈ విషయంలో దేవుడిని అడుగుతాడు, దేవా ఏంటి ఇశ్రాయేలు ఇలా అంటున్నారు అన్నప్పుడు దేవుడు అంటాడు, పంచే ఇశ్రాయేల్ పెద్దలందరిలో నుండి వాళ్ళ గోత్ర పెద్దల చెప్పున ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కర్ర తీసుకొని రండి, తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం లోపల ఆ 12 కర్రలను కూడా పెట్టండి, ఏ కర్ర పేరు మీద ఆ యొక్క గోత్రం పేరు రాయండి, అయితే ఏ కర్ర అయితే చిగురించి బాదమ పండ్లు గలదిగా ఉంటాదో ఆ కర్ర మీద రాయబడిన గోత్రాన్ని నేనెన్నుకున్నాను ఈసారి ఇశ్రాయేలుకి చూపిస్తాను అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు 12 పెద్దల నుండి 12 పెద్ద కర్రలు తీసుకొచ్చారు, వారి చేతి కర్రలు అన్నమాట. రాత్రి వేళ అవి లోపల పెట్టారు. ఉదయం అయ్యేసరికి ఏం జరిగిందంటే అహరోను చేతి కర్ర చిగురించి అది బాదమ పండ్లు పుష్పములు గలది ఆయి. ఇప్పుడు ఆ కర్రలో 12 బయట తెచ్చేసరికి 12 కర్రలో 11 కర్రలు మామూలుగానే ఉన్నాయి, రాత్రి ఎలా పెట్టారో ఉదయానికి అలాగే ఉన్నాయి. కానీ లేవి కర్ర మాత్రము అది చిగురించి బాదమ పండ్లు పుష్పములు గలదిగా చిగురించింది. అది సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడతాది. అప్పుడు కొంత డౌన్ అయ్యారు మిగతా ఇశ్రాయేలు. మరలా కొద్ది రోజులైన తర్వాత మళ్ళా తిరుగుబాటు చేస్తూ ఈసారి మోషేనే చంపేయాలి, అహరోనే చంపేయాలి, ఈ గోత్రాన్ని ఎందుకు పైన పెట్టాడు దేవుడు, మనం మాత్రం గొప్ప కాదా అని వీళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఈ తిరుగుబాటు కొన్ని సందర్భంలో దేవుడు విని తనలో తాను నవ్వుకొని, వారి పిచ్చోళ్ళారా, ఏదైనా ఒక విషయం నేను భూలోకాన్ని చెప్పాలంటే ఏదో ఒక వ్యక్తిని ముందు నేను ఎన్నుకోరు కదా, అలా నేను ఎన్నుకోవటము ఆ వ్యక్తి వచ్చి మీకు చెప్తే ఆ వ్యక్తి మీద మీరు తిరుగుబాటు చేస్తారేంటి, అలాగని చెప్పి పరలోకం నుండి నేను అందించే ప్రతి యువులు మీ అందరికీ సమానంగానే ఇస్తున్నాను, కానీ భూలోకములు అంటూ ఒక నాయకుడు అంటూ మీకు కావాలి కదా, ప్రభుత్వం పాలించటానికి దేశాన్ని పాలించే ఒక రాజు అంటూ కావాలి, రాజు కూడా మనిషే, దేశంలో కష్టపడి కూలి పని చేసుకునేవాడు కూడా మనిషే, కాకపోతే అతన్ని రాజుగా ఎందుకు మీకు పెట్టానంటే మీకంటూ ఒక నాయకుడు అంటూ మీకంటూ ఉండాలి కాబట్టి మనుషులలో నుండి ఒక మనిషిని నేను మీ ఎదుట పెట్టి అతన్ని ప్రతిష్ఠించి రాజుగా చేశాను అన్నంత మాత్రాడేం గొప్పోడేం కాదు, మీరెంత అతడు అంతే, కాకపోతే మీకంటూ ఒక నాయకుడు ఉండాలి కాబట్టి నేను ఒక రాజుని మీ దేశానికి ఒక రాజుగా ఎలాగైతే నియమించానో అలాగే మీ 12 గోత్రాలని ముందుకు నడిపించడానికి ఒక గోత్రాన్ని ఎన్నుకొని మిగతా 11 గోత్రాలను నేను నడిపిస్తున్నాను రా అబ్బాయి అని చెప్పి చాలా సందర్భాల్లో దేవుడు చెప్పినా అందుకు ఇశ్రాయేలు కొన్ని సందర్భాలు తిరస్కరించారు. ఇప్పుడు ఈ బాధ ఎక్కువైపో నీ గోత్రమే గొప్ప, మిగతా మా గోత్రాలు గొప్ప కాదా, ఒక తండ్రిలో నుండి వచ్చిన మనందరం కూడా సమానమే కదా, లేవి అనబడినటువంటి నువ్వు మాత్రం మమ్మల్ని దీవించటం ఏంటి, మేం కానుకలు తెచ్చి నీకిస్తే నువ్వు తినటం ఏంటి, నువ్వు మా కోసం దీవెనలు చెప్పటం ఏంటి, మేము మాత్రము ఆ తండ్రిలో నుండి వచ్చిన వారు కాదా అని కొన్ని సందర్భాల్లో మోషే మీద మిగతా 11 గోత్రాలు వారు తిరుగుబాటు చేసేసరికి ఈ విషయాలు మోషే దేవుడితో చెప్పేసరికి ఇప్పుడు దేవుడు అంటాడు, మోషే వారు ఆడుకొనిన మాటలు పలుకుచున్న మాటలన్నీ నేను విన్నాను, ఈసారి నీ వంటి ఒక ప్రవక్తను వారి సహోదరుల్లో నుండి పుట్టిస్తాను అన్నాడు. ఇక్కడ వారి అన్న మాట దేవుడు ఎందుకు వాడాడు అని అంటే ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రము
దేవుడికి దగ్గరగా కొండ దగ్గర కొండ మీద ఉన్నాడు. మిగతా 11 గోత్రాలు కొండకు దిగున ఉండటాన్ని బట్టే దేవుడు వారి అన్న మాట వాడటం జరిగింది. ఏమంటే ఇప్పుడు బస్సు దగ్గరలో ఉన్నప్పుడు ఇదిగో ఈ బస్సు అంటాం, అదే బస్సు దూరాన ఉంటే అల్లదిగో ఆ బస్సు అంటాము. ఒక మనిషి మనకు దగ్గరగా ఉన్నప్పుడు ఇదిగోనండి ఇతడేనండి ఈ మనుషుడండి అంటాము. అదే మనుషుడు కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఏమంటే అల్లదిగోండి ఆ మనుషుడండి అంటాం. ఆ మనిషి కోసం చెప్తున్నారు. కానీ సందర్భం కొంత గ్యాప్ వచ్చేసరికి మీ వారి అన్న మాట దేవుడు వాడటానికి అదే కారణమైంది. ఇక్కడ వారి అన్నంత మాత్రాన ఇస్సాకుకు సహోదరుడు ఇష్మాయేలు కాబట్టి వారి సహోదరులంటే ఇష్మాయేలు నుండి రాబోయే ప్రవక్త ముహమ్మద్ కోసమే యెహోవా దేవుడు మోషేతో చెప్పాడన్నమాట 100% అబద్ధము. దేవుడు అక్కడ తెలియపరిచిన వాస్తవం ఏంటంటే ఈసారి వారి సహోదరులను ఎందుకు అన్నాడంటే 11 గోత్రాలు ఒకటైపోయాయి, లేవి గోత్రం ఒకటే వేరైపోయింది. ఆ కారణం వచ్చేది ఈసారి వారి సహోదరుల నుండి దేవుడు వాడటం అందుకు కారణమైంది. అందుకే ద్వితీయ దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాడు. దేవుడు అంటాడు, ఇజ్రాయేలు గోత్రములన్నిటిలో కల్లా ఈసారి యోధా గోత్రము ప్రసిద్ధి నొందేనో, యోధా తన సహోదరుల కంటే మిక్కిలి హెచ్చువాడాయనో, ఈసారి అతని నుండి నేను ఒక ప్రముఖుడను పంపిస్తాను అన్నాడు. ఆ యోధా గోత్రం నుండి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అక్కడ దేవుడు నీ వంటి ఒక ప్రవక్తను పంపిస్తానన్నది కూడా యేసు వారి గూర్చే తప్ప మొహమ్మదు ప్రవక్త గురించి అయితే 100% అబద్ధమే. అది 100% క్రీస్తునాథునికి సంబంధించిన మాట. అందుకు దేవుడు వారి అన్న మాట వాడటానికి అందుకు కారణమైంది. సరే, ఒకవేళ ముస్లింలు అనుకున్నట్లు ఒకవేళ ఆయన మోషే వంటి ప్రవక్త ముహమ్మద్ అయితే యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు నా మాటలు బోధించున్న ప్రజలకి అన్నాడు. మరి ఇప్పుడు ముహమ్మద్ వారు యెహోవా నామమున బోధించడం ప్రారంభించాడా, లేకపోతే అల్లా నామమున ప్రారంభించాడు, అల్లా పేరుట బోధించాడు ఆయన? కానీ బైబిల్ దేవుడు ఏం చెప్పాడు? 19వ వచనంలో అతడు నా నామమున బోధించును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఏం చెప్పారు తెలుసా? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా తండ్రి నామమున నేను మీకు బోధిస్తున్నాను అన్నాడు. అంటే అక్కడ ద్వితీయోపదేశ కాండము 18, 19 వచనాల్లో రాబోయే ఆ ప్రవక్త నా నామమును బోధిస్తాడని ఏ దేవుడైతే చెప్పారో, సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా తండ్రి నామమున బోధిస్తున్నాను అన్నాడు. దీనిని బట్టి ఆలోచిస్తే అక్కడ మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు వారిని పూర్తిగా అర్థమైంది. తర్వాత 45 వచనంలో ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్త 5:45లో మోషేను మీరు విశ్వసించిన ఎడల నన్నును విశ్వసించుడి, ఎందుకంటే మోషే తన గ్రంథములో నన్ను గూర్చి చెప్పెను అన్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. యోహాను సువార్త 5:45లో మోషే నన్ను గూర్చి తన గ్రంథములో వ్రాసెను అన్నాడు. మరి మొహమ్మద్ వారు ఎక్కడైనా మోషే నా కోసం చెప్పాడని చెప్పారా? పోని ఆయన మొహమ్మదే, ఆ ప్రవక్త మొహమ్మద్ అనడానికి పోని మొహమ్మద్ గారు ఏనాడైనా మోషే నన్ను గురించి చెప్పాను, నన్ను గూర్చి పాత నిబంధన తౌరాతులో నన్ను గూర్చి ఉన్నది అని మొహమ్మద్ వారు ఎప్పుడైనా చెప్పారా? మరి యేసు వారు చెప్పారు. మోషే గ్రంథం అంటే ఏంటంటే ధర్మశాస్త్రం, పాత నిబంధన నన్ను గూర్చియే మోషే తన గ్రంథములో రాసాను అన్నాడు. నా తండ్రి నామమున ప్రకటించడానికి నేను వచ్చాను అన్నాడు. అక్కడ యెహోవా దేవుడు ఏమన్నాడు? నా నామమున ఆ ప్రవక్త వచ్చి భూలోకంలో మీకు బోధిస్తాడు అన్నాడు. దీనిని బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారికే ఆ యొక్క ప్రవక్త అన్న మాట మోషే వంటి ప్రవక్త అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో యోహాను దగ్గరకు వచ్చింది అడిగిన వాళ్ళు ఏమన్నారంటే, ద్వితీయోపదేశ కాండలో మోషేతో చెప్పిన ఆ ప్రవక్తవు నువ్వేనా అన్నారు. అప్పుడు ఆయన కాదు అన్నాడు. పోనీ యెషయా, ఇర్మియా, దానియేలు ప్రకారంగా మెస్సయ్య వస్తాడన్నారు క్రీస్తు, ఆయన నువ్వేనా అన్నారు. నేను కాదు అన్నాడు. పోనీ మలాకి గ్రంథ ప్రకారంగా రాబోయే ఏలియావు నువ్వేనా అన్నారు. నేను కాదు అని కూడా యోహాను చెప్పారు. అయితే ఇప్పుడు ముస్లింలు అనుకున్నట్లు అక్కడ ఆ ప్రవక్తవు నువ్వేనా అన్నారు కాబట్టి బహుశా ఆ ప్రవక్త అంటే మా మొహమ్మద్ ప్రవక్తే అని ముస్లింలు వాదిస్తున్నారే తప్ప వాస్తవానికి అక్కడ ఆ ప్రవక్తవు నువ్వేనా అన్నది కూడా యేసునాథునికి మాత్రమే వర్తిస్తుంది. క్రీస్తు అన్నా అక్కడ యేసే, ఆ ప్రవక్తవు అని అన్నా కూడా యేసే.
ఇంకొక మర్మం చెప్పమంటారు ఇక్కడ. మలాకీ గ్రంథ ప్రకారంగా కూడా చూస్తే తండ్రుల మనసులు కుమారు తట్టు తిప్పుటకు నా సేవకుడని ఏలియాను పంపుదును అన్నాడు. అసలు ఏలి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? యెహోవా బలము, యెహోవా రక్షణ, యెహోవా ఏదో మొత్తం మీద ఆ పేర్లకు అర్థం ఖచ్చితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియులారా, ఎక్కడైతే యా అనేటువంటి శబ్దం వస్తాదో అక్కడ దేవుని యొక్క ఔన్నత్యం స్పష్టంగా కనబడతారు. ఎలీషా అంటే యెహోవా రక్షణ అని కూడా అర్థం. కాబట్టి వచ్చి అడిగినటువంటి వాళ్ళు ఏమన్నారంటే యెహోవా బలము, యెహోవా జీవం, యెహోవా రక్షణ అనబడిన వాడవు నువ్వేనా? లేక యెహోవా దేవుడు కోసం సంపూర్ణ సాక్ష్యం ఇచ్చుటకు వచ్చిన వాడవు నువ్వేనా? నేను కాదు. పోనీ మెస్సయ్య వస్తాడన్నారు, నువ్వేనా? నేను కాదు. పోనీ ఆ ప్రవక్త ద్వితీయోపదేశకాండం చెప్పిన ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త నువ్వేనా? నేను కాదు అన్నారు. కాబట్టి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం చెప్పబడిన ఆ ప్రవక్త సాక్షాత్తు కొత్త నిబంధనలు యేసునాథుడే తప్ప మొహమ్మద్ వారైతే ముమ్మాటి కాదు. ఇప్పుడు ముస్లిం సహోదరులు మరొక విషయాన్ని ఇలా లేవదీస్తారు. ఏమంటారంటే, మరి మోషే వంటి ప్రవక్త మీరు యేసువారు అంటున్నారు కదా, నిజంగా మోషే వంటి ప్రవక్త యేసువారేనా లేక మొహమ్మద్ వారా? నిజంగా మోషే వంటి ప్రవక్త మొహమ్మద్ వారని మేమెందుకు చెప్తున్నాం అంటే, మోషేలో ఉన్న పోలికలు, మోషేలో ఉన్న లక్షణాలన్నీ కూడా సాక్షాత్తు మా మొహమ్మద్ ప్రవక్తలో కనబడతాయే తప్ప మోషే వంటి లక్షణాలు ఏమాత్రం కూడా యేసుక్రీస్తు వారిలో కనబడవు అంటారు. ఏమిటి అని ప్రశ్నిస్తే గనుక అందుకు వారు చెప్పే మాటల్లో మొదటి మాట ఏమిటి, జాగ్రత్తగా వినండి. మోషేకు తల్లిదండ్రులు ఉన్నారు అంటే తల్లిదండ్రుల కలయికలో మోషే పుట్టారు. మొహమ్మద్ వారికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. అలాగే మోషే యొక్క తల్లి పేరు, తండ్రి పేరు అమ్రాను, ఎకేబేదులు. అలాగే మొహమ్మద్ వారికి తల్లిదండ్రులు ఉన్నారు. మరి మోషే వంటి ప్రవక్త యేసు గారే అయితే మాత్రము మొహమ్మద్ మోషే గారు వలె యేసుక్రీస్తు వారికి తల్లిదండ్రులు అయితే లేరు. తల్లి మాత్రమే ఉంది తప్ప యేసు వారికి తండ్రి లేడు. మోషేకు తండ్రి ఉన్నాడు, మొహమ్మద్ వారికి తండ్రి ఉన్నారు. యేసు వారికి తండ్రి లేరు కాబట్టి మోషే వంటి ప్రవక్త మొహమ్మద్ వారే. రెండు, మోషే గారు పెళ్లి చేసుకున్నారు, మొహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నారు. యేసు వారు పెళ్లి చేసుకోలేదు, ఆయన భార్య లేదు. కాబట్టి మోషే వంటి లక్షణం, మోషే వంటి పోలిక మొహమ్మద్ వారిలో కనబడుతుంది, యేసు వారిలో కనబడుతుంది, ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోలేదు. మూడు, మోషే వారికి సంతానం ఉంది, పిల్లలు పుట్టారు. మొహమ్మద్ వారికి సంతానం ఉంది అనగా పిల్లలు పుట్టారు. యేసు వారికి అసలు సంతానమే లేదు, ఆయనకి పిల్లలే పుట్టలేదు. కాబట్టి మోషే వంటి ప్రవక్త యేసు వారు ఎట్లా కాగలుగుతారు? ఆ పోలికలు మా మొహమ్మద్ వారిలోనే ఉంది, ఎందుకంటే ఆయన పెళ్ళయింది, వారికి తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు కూడా పుట్టారు. తర్వాత మోషే వారు కత్తి పట్టారు, మొహమ్మద్ వారు కూడా కత్తి పట్టారు. యేసు వారు ఏనాడు కత్తి పట్ల. కత్తి తీస్తే శిష్యుడు నీ కత్తి తీసి నీ వరలో పెట్టబ్బాయ్ అన్నాడు యేసువారు. అంటే యేసు ఏనాడు కత్తి చేతబట్టు. మోషే చేత్తో కత్తెట్టారు, మొహమ్మద్ వారు కత్తెట్టారు, యేసు వారు కత్తి పట్టుకోలేదు. కాబట్టి మోషే వంటి ఆ లక్షణాలు, ఆ స్వభావం మొహమ్మద్ వారిలో కనబడుతుంది. మోషే యుద్ధం చేశారు, మొహమ్మద్ వారు యుద్ధం చేశారు. యేసు వారు ఏనాడు యుద్ధమే చేయలేదు. తిరిగిలా అన్నాడు, నిన్ను ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్నారు. కాబట్టి మోషే ఉన్న లక్షణాలు యేసు వారిలో లేవు, కానీ మోషేలో ఉన్న లక్షణాలు మొహమ్మద్ వారిలో ఉంది. మోషే కత్తికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, మరణముకు మరణం అన్నారు. మొహమ్మద్ వారు కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తి కత్తి, వాతకు వాత, మరణానికి మరణం అన్నారు. యేసు వారు నేను కొట్టిన వాడిని క్షమించమన్నాడు తప్ప తిరిగి శిక్షించమనలేదు. కాబట్టి మోషే వంటి పోలికల లక్షణాలు యేసులో లేవు, కానీ మొహమ్మద్ వారిలో ఉంది. తర్వాత మోషే వ్యభిచారము చేసిన వారిని రాళ్లతో కొట్టమని చెప్పారు. వ్యభిచారం చేసిన ఒక స్త్రీని తీసుకొస్తే యేసు వారు రాళ్లతో కొట్టలేదు. కానీ మొహమ్మద్ వారి జీవితంలో మాత్రం ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడితే, ఓ మొహమ్మద్ ప్రవక్త, ఇదుగు ఈ స్త్రీ ఈ మకా పట్టణంలో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా దొరికిందంటే ఇంకెందుకు నా దగ్గర తీసుకొచ్చి తిరిగి ఆమెను రాళ్లతో కూడా చంపేయండి అని మొహమ్మద్ వారు అని మొట్టమొదట రాయి ఆమె మీద విసిరిందే మొహమ్మద్ వారు. అంటే మోషే ఏదైతే తప్పు వ్యభిచారం చేసిన రాళ్లతో కొట్టమని చెప్పారో అక్షరాల మొహమ్మద్ వారు
తప్పు చేసిన వ్యభిచారం చేసిన స్త్రీని మొట్టమొదటి రాయి విసిరిందే మొహమ్మద్ వారు. మరి యేసు వారైతే ఆమె మీద రాయి విసరలేదు. కాబట్టి మోషే వంటి వాడు మీ యొక్క యేసుక్రీస్తు కాదు, మొహమ్మద్ వారు. తర్వాత మోషే సబ్బాతు దినం పాటించమని చెప్పారు, కానీ మీ యేసు వారు సబ్బాతు దినాన్ని వ్యతిరేకించాడు ఆయన. కాబట్టి మోషే వంటి ప్రవక్త ఎలాగ యేసుక్రీస్తు వారు అవుతారు? కానీ కాదు. తర్వాత మోషే ఆ కొండ మీదకెక్కి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెచ్చాడు. అలాగే మొహమ్మద్ వారు హీరా అనే కొండ గుహలోకి వెళ్ళి ఖురాన్ అనే గ్రంథాన్ని తెచ్చాడు. కానీ మీ యేసు వారు ఏనాడు కూడా ఒక గ్రంథాన్నంటూ తీసుకొని రాలా. మోషే గ్రంథాన్ని తెచ్చాడు, మొహమ్మద్ వారు గ్రంథం తెచ్చాడు, యేసు వారు గ్రంథం తేలే. కాబట్టి మోషేలో ఉన్న పోలికలు మొహమ్మద్లో కనబడుతున్నాయి, మీ యేసు వారిలో లేవు. తరువాత మోషే ఫరో చక్రవర్తిని, ఫరో రాజును ఎదిరించాడు. అలాగే మొహమ్మద్ వారు అరబ్బు రాజులను, రోమా రాజులను కూడా మొహమ్మద్ వారు ఎదిరించారు. కానీ మీ యేసు వారు కనీసం రోమ గవర్నర్ను కూడా ఎదిరించలేదు. అతను కట్టవలసిన ట్యాక్స్, పన్ను కట్టమని చెప్పాడు తప్ప రోమా గవర్నర్ను ఆయన వ్యతిరేకించలేదు. ఇలా చెప్పుకుంటే మోషే గారికి, మొహమ్మద్ వారికి దగ్గర పోలికలు కనబడుతున్నాయి తప్ప కనీసము మొహమ్మదు ఈ మోషే గారిలో ఉండేటువంటి పోలికలలో ఒక్కటి కూడా యేసుక్రీస్తు వారిలో లేదు. తర్వాత మోషే ఇశ్రాయేలీలకు ప్రవక్త, అలాగే మొహమ్మద్ వారు కూడా ప్రవక్తే. కానీ మోషేను ఇశ్రాయేలీలు ప్రవక్తగా విశ్వసించారు, యేసు వారిని మాత్రం ఇశ్రాయేలు ప్రవక్తగా కూడా విశ్వసించలేదు. కానీ మొహమ్మద్ వారిని ఆనాటి అరబ్బులు, అరేబియా తెగకు చెందిన వారు ఆయన ప్రవక్తగా విశ్వసించారు. అయితే మోషే గారిని ఇశ్రాయేలీలు ప్రవక్తగా విశ్వసించినట్లు యేసుక్రీస్తు వారిని తన స్వకీలు యొద్దకు వచ్చానో తన స్వకీలు ఆయనను అంగీకరించలేదని మీ బైబిల్లోని యేసు కోసమో చెప్పబడింది. తర్వాత మోషే ప్రవక్త అని క్రైస్తవులు నమ్ముతారు, ముస్లింలు మొహమ్మదు గారి ప్రవక్త అని నమ్ముతారు. కానీ యూదులు మోషేను ప్రవక్తగా నమ్ముతారు. కానీ క్రైస్తవులు అయితే మాత్రము యేసుక్రీస్తుని దేవుడు, దేవుని కుమారుడని నమ్ముతారు. కాబట్టి మోషే వంటి ప్రవక్త ఎలా కాగలరు? తర్వాత మోషే సామాన్యమైన మరణం రుచి చూచాడు, మొహమ్మద్ వారు కూడా సామాన్యమైన మరణం రుచి చూచాడు. కానీ మీ యేసు వారు సిలువలో మరణించాడు అని మీరు చెప్తారు క్రైస్తవులు. కాబట్టి మోషే అలా మరణించలేదు కదా. మోషే సామాన్య మరణం పొందెను, మొహమ్మద్ వారు సామాన్య మరణం పొందెను. మీ యేసుక్రీస్తు వారు చంపబడ్డారు. కాబట్టి మోషే వంటి పోలికలు మీ యేసుక్రీస్తు వారిలో లేవు. ఆ పోలికలు మొహమ్మదు వారిలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఆ ప్రవక్త, మోషే వంటి ప్రవక్త లక్షణాలు మా యొక్క మొహమ్మదు వారిలో కనబడుతున్నాయి తప్ప ఏమాత్రం కూడా ఆ యొక్క మోషే వంటి పోలికలు యేసుక్రీస్తు వారిలో కనబడుతున్నాయి. తర్వాత మోషే గొర్రెలను పాలించాడు, గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. మొహమ్మదు వారి కాలంలో మేకల కాపరిగా ఉంటూ మేకలను పాలించాడు, మేకల కాపరిగా ఉన్నాడు. కనీసం యేసు వారు ఏనాడైనా గొర్రెలను మేపటం కానీ, కాయటం కానీ, పొలానికి తీసుకువెళ్ళటం కానీ యేసువారు ఏనాడైనా చేశాడా? అంటే మోషే వంటి లక్షణాలు, మోషే వంటి పోలికలు మొహమ్మదు వారిలో కనబడుతున్నాయి తప్ప యేసువారిలో కనబడతాలేదు. కాబట్టి మోషే వంటి ప్రవక్త మా మొహమ్మద్ గారి అని చెప్పి కూడా ముస్లింలు మరి కొంతమంది దగ్గరికి వచ్చి వాదిస్తారు ఈ పోలికలు చూపిస్తూ. మోషే కత్తి పట్టుకున్నాడు, మోషేకు పెళ్ళయింది, మోషేకు భార్య ఉంది, మోషేకు పిల్లలు ఉన్నారు, మోషే రాజులను వ్యతిరేకించాడు, తర్వాత మోషే యుద్ధాలు చేశాడు, కత్తి పట్టుకున్నాడు, ఫరో చక్రవర్తిని వ్యతిరేకించాడు. ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఇలాంటి లక్షణాలు మొహమ్మద్ వారిలో. ఏమండి, మోషే వంటి లక్షణాలు వెతుక్కుంటే భూలోకంలో చాలా మందికి వస్తాయి. అంటే మోషే కత్తి పట్టాడు, మొహమ్మద్ వారు కత్తి పట్టాడు, భూమి మీద ఎవరు కత్తి తట్టుకోలేదా ఏంటి? మోషే రథాల మీద తిరిగాడు, మొహమ్మద్ వారు కూడా వాహనాల మీద తిరిగాడు, యేసు వారు ఏనాడు కూడా వాహనాల మీద తిరగలేదు. అంటే వాహనాల మీద, ఆ యొక్క గుర్రాల మీద, ఆ ఒంటెల మీద ప్రయాణం చేసింది మోషే మొదలగు మొహమ్మద్ వారైనా? ఇంకా భూమి మీద ఎవరు కూడా ఒంటెల మీద ప్రయాణం చేసిన వాళ్ళు లేరా? అంటే యుద్ధం చేసింది మోషే చేశాడు కాబట్టి మొహమ్మద్ వారు చేశారు అనడమేనా? ఏ భూమి మీద ఇంకెవరు యుద్ధం చేయలేదా? రాజును వ్యతిరేకించింది మోషే ఒక్కడేనా, మొహమ్మద్ వారేనా? ఏ భూలోకి ఇంకెవరు అలాగే ఎదిరించిన వాళ్ళు ఉండరంటారా? ఇలా చెప్పుకుంటూ వెళితే మోషే వంటి లక్షణాలు చాలా మంది జీవితాల్లో కనబడతాయి. మోషే పెళ్లి చేసుకున్నాడు, మొహమ్మద్ వారు పెళ్లి చేసుకుంటే భూమి మీదకి ఎవరు పెళ్లి చేసుకోలేదా ఏంటి?
మోషే గారికి పిల్లలు పుట్టారు, మొహమ్మద్ వారు కూడా పిల్లలు పుట్టారు. కాబట్టి మోషే వంటి పోలికలు మొహమ్మద్ వారిలో ఉన్నానంటే భూమి మీద ఇంకెవరు పిల్లలు లేరా ఏంటి? మోషే కోపిష్ఠుడు, మొహమ్మద్ వారు కూడా కోపిష్ఠుడు అంటే వాడిద్దరికే నా కోపం ఇంకెవరికి ఉండదా? మోషే రోషం గలవాడు, మొహమ్మద్ వారు రోషం గల, భూమి మీద ఇంకెవరు రోషం గలవారు ఉండరా ఏంటి? కాబట్టి పిచ్చి పిచ్చి చేష్టలు, ఈ భౌతిక సంబంధమైన లక్షణాలను మోషే వంటి పోలికలు మొహమ్మద్ వారితో కంపారిజన్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, కత్తి పట్టాడు, యుద్ధాలు చేశాడు. కాబట్టి ఈ లక్షణాలు మోషే వారిలో ఉన్న లక్షణాలు మొహమ్మద్ వారిలో ఉన్నాయని అనుకోవటం ముస్లింది కేవలం అజ్ఞానం. అయితే దేవుడు మోషే నీ వంటి ప్రవక్తను నేను ఇశ్రాయేలీలో మరొక ప్రవక్తను పుట్టిస్తానన్న మాట యేసుకే పూర్తిగా సంబంధించిన చెప్పటానికి మరి మోషేలో ఉన్న లక్షణాలు ఎలాగా యేసుక్రీస్తులో ఉన్నాయి ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. నెంబర్ 1, మోషే పుట్టిన సందర్భంలో 2 సంవత్సరాల పిల్లలను ఆనాడు ఫరో చక్రవర్తి చంపేశాడు. అక్షరాల యేసు వారు పుట్టినప్పుడు కూడా యూదారాజు అయినటువంటి హెరోదు చక్రవర్తి 2 సంవత్సరాల లోపల మగ శిశువులను, మగ పిల్లలను చంపాడు. ఏమంటే మరి మొహమ్మద్ వారు పుట్టినప్పుడు మోషే లాగా 2 సంవత్సరాల పిల్లలను మక్కా పట్టణములో చంపిన సందర్భాలు ఉన్నాయా? మోషే వంటి పోలికలు మొహమ్మదులు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇప్పుడు లేవే. మోషే కాలంలో పుట్టుకలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని చంపారు, ఇక్కడ పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని చంపారు. మరి మొహమ్మద్ వారి కాలంలో ఎప్పుడు కూడా అలా చంపిన సందర్భాలు అయితే లేవు కదా. తర్వాత మోషేలో ఉండేటువంటి మరి కొన్ని శ్రేష్టమైన లక్షణాలు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. మరి అల్లా మొహమ్మద్ వారిని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని ఖురాన్లో ఎక్కడ చెప్పలేదే. కానీ యేసుక్రీస్తు కోసం రాయబడింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని మాట మీరు వినండి అన్నాడు. ఆనాడు మోషే మాట వినండి అన్నాడు, తర్వాత ఆ ప్రియ కుమారుడు ఈయన మాట మీరు వినండి అన్నాడు. కానీ అల్లా ఎక్కడ కూడా మొహమ్మద్ మార్గంలో నడండనగానో లేకపోతే వినండనగానో అతన్ని అనుసరిస్తేనే మీకు మోక్షం దొరుకుద్దని స్వయంగా అల్లా చెప్పినట్లు దేవదూత చెప్పటం కాదు, ఆయన వెనకాతలు ఎవరో శిష్యులు చెప్పటం కాదు, స్వయంగా సృష్టికర్త ఏమనంటే మొహమ్మద్ నడిచిన మార్గం కరెక్ట్, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని లేదే. ఇంకా దేవదూతలు వచ్చి చెప్పారు మొహమ్మద్తో, ఓ మొహమ్మద్, నీ మునుపటి వెనకటి నువ్వు చేసిన పాపాలన్నీ అల్లా దగ్గర ఒప్పుకో అన్న మాట మాత్రం ఖురాన్లో ఉంది. అంటే మొహమ్మద్ పాపం చేసిన వాడని క్లియర్గా ఖురానే చెప్తూ ఉంది. మరి ఏ పాపము లేని యేసుక్రీస్తు వారు ఎక్కడ, పాపాలతో ఉన్న వారెక్కడ? కాబట్టి యెహోవా దేవుడు మోషే నా ఇల్లంతటా నమ్మకమైన వాడు అన్నాడు. అలాగే క్రీస్తు గురించి వ్రాయబడింది, క్రీస్తు కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకస్తుడు. మోషే సాత్వికుడని వ్రాయబడినది. అలాగే మోషే ఎలా సాత్వికుడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే సాత్వికుడని వ్రాయబడింది. యేసు వారు చెప్పారు, నీ సాత్వికుడును దీనమస్. మరి మొహమ్మదు నువ్వు సాత్వికుడు అయ్యా అని కానీ, లేకపోతే మొహమ్మద్ వారు నేను చాలా సాత్వికుడను దీన మనసు గలవాడనని ఆయన చెప్పిన సందర్భం కానీ లేదు. కాబట్టి మోషే సాత్వికుడు, యేసు వారు సాత్వికుడు, మొహమ్మద్ వారు సాత్వికుడు అని లేదు. కాబట్టి మోషే వంటి పోలిక యేసులో ఉంది, మొహమ్మద్లో లేదు. మోషే నా ఇంట్లో నమ్మకమైన వాడు, క్రీస్తు ఇంటి మీద నమ్మకమైన వాడు. మొహమ్మద్ వారు ఏ విషయంలో కూడా నమ్మకమైన వారు అని చెప్పి అల్లా చెప్పిన సందర్భం అయితే లేదు. తర్వాత మోషేలో ఉన్న మరొక లక్షణం, ఆయన రూపాంతరం చెందాడు, ఆయన ముఖచర్మం ప్రకాశించిన దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందెను. మోషే ముఖం మాత్రమే ప్రకాశిస్తే యేసు వారి వస్త్రాలు కూడా ప్రకాశించాయి, నిలువెత్తు ప్రకాశించి భూలోకలు ఏ చాకలియు ఆయన బట్టలంత తెలుపుగా ఉతికినంతగా లేకుండా అంత ప్రకాశవంతంగా ఆయన చర్మము, ముఖము, ఆఖరికి వస్త్రాలు కూడా మెరుపు వలె ప్రకాశించాయి. మోషే ముఖ చర్మం ప్రకాశించింది, ఇక్కడ యేసు వారు పూర్తిగా ప్రకాశించారు. మరి ఏనాడు కూడా మొహమ్మద్ వారి జీవితంలో ప్రకాశించటం అనేటువంటిది ఆయనకి ఎదురొచ్చిందా? ఏనాడైనా ఆయన ప్రకాశించాడంటే ఎక్కడ కూడా ఆయన జీవితంలో అలాంటిదైతే కనబడలేదు. ఇకపోతే ఆయన కొండ గుహలోకి వెళ్ళి నమాజు చేస్తున్న సందర్భంలో శైతానుడు వచ్చి మొహమ్మద్ వారి పీకి పట్టుకొని నలిపేసే సందర్భాలు అయితే ఉన్నాయి. మోషే గారిని కానీ యేసు వారిని కానీ ఏ సాతానుడు పట్టుకోలేదు. కానీ మొహమ్మద్ వారిని మాత్రం హీరా కొండ గుహలోకి వెళ్ళి నమాజు ప్రార్థన చేస్తున్నప్పుడు శైతానుడు వచ్చి అతన్ని కబలించి అతని పీకి పట్టుకొని నులిపి ఇక్రావిన్, చదువుమో చదువుమో చదువుమో
అని ఇక మొహమ్మదుని సాతానుడు నలిపేసి అన్నప్పుడు నేను చదువు లేని వాడను, నేను చదువు రాని వాడను, నేను చదవలేనని 3 సార్లు మొహమ్మదు వారు ఒప్పుకుంటే శైతానుడు మొహమ్మదు వారిని అలాగ బంధించి దూత వచ్చి నలిపేయటం జరుగుద్ది. కొన్ని సందర్భాలు మొహమ్మదు వారికి దయ్యం పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హీరా కొండ గుహలో దూత వచ్చాడు. మరి దూత అనాలో లేకపోతే మరొకటి అనాలో మీరే నిర్ణయించాలి. ఏమనంటే నలిపేసేసి పట్టుకొని నలిపేసేసేసి నువ్వు చదువు మరి ఈ మాట దేవదూత ఎక్కడంటాడు. రెండవది, అతని నాలుక తీసుకొచ్చి ఆయన నోటికి అందించవలసిన అవసరత దేవదూతలకు ఉంటుందండి. ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, లేదు పాస్టర్ గారు, ఆ సందర్భంలో అంతా పీకి పట్టుకొని నలిపేసేసి నువ్వు చదువు అన్న మాట సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో ఉన్న గాబ్రియల్ దూత అయితే మొహమ్మద్ వారి దగ్గరికి వచ్చిందని చెప్పడానికి అయితే అవకాశాలు లేవు. బైబిల్ గ్రంథంలో ఉన్న గాబ్రియల్ దూత ఎంత గౌరవప్రదమైన వాడు. ఆయన వచ్చి అంత పీకి నలిపేసి నువ్వు చదువు అన్న మాట ఎందుకంటాడు. తర్వాత మొహమ్మద్ వారి కొన్ని సందర్భాల్లో దయ్యం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. బహుశా అదే ఈరా కొండ గుహలో కూడా వచ్చి ఉండొచ్చు. కాకపోతే అయినా దూతనే భ్రమపడి ఉండొచ్చేమో. మరి మోషే వారికి ఎక్కడ కూడా దయ్యం పట్టడం కానీ పోనీ ఒక దేవదూత వచ్చి పీకి పట్టుకొని నులిపేటు అనేటువంటిది కానీ మోషే వారి జీవితంలో జరగలేదు. తర్వాత మోషేలో ఉండేటువంటి ఇంకా విలువైనటువంటి పోలికలు ఏమిటంటే మోషే నీళ్లను రక్తముగా మార్చాడు. యేసువారు నీళ్లను ఎర్రని రక్తము వలె ద్రాక్షారసంగా మార్చాడు. మరి మొహమ్మద్ వారు ఎక్కడ నీళ్లు ఎర్రగా మార్చిన సందర్భం అయితే లేదు. మోషేకు యేసువారికి దగ్గర పోలికలు మనం చూస్తున్నాం. మోషే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ తిన్నారు ప్రార్థన చేయగా. యేసువారు తన చేతుల్లోకి వచ్చిన 5 రొట్టెల 2 చిన్ని చేపలు ఎన్నో సందర్భాల్లో వేల ప్రజలకి కడుపు నిండా ఆయన ఆహారం పెట్టాడు. మరి మొహమ్మద్ వారు ఏనాడు కూడా ఇలా పట్టుకొని చేతికొచ్చిన పదార్థాన్ని విస్తారమైన రీతిలో పెంచి దానిని వేల కొద్ది ప్రజలకు ఆహారం పెట్టిన సందర్భాలు అయితే ఆయన జీవితాలు ఎక్కడ కూడా లేవు. తర్వాత మోషే జీవితంలో మరొక అద్భుతం ఏమిటంటే మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడిపారు. యేసుక్రీస్తు వారు 40 దినాలు దేవుని సన్నిధిలో ఆయన గడిపాడు. మోషేకు యేసుక్రీస్తు దగ్గర పోలికలు ఉన్నాయి. మరి మొహమ్మద్ వారు ఏనాడు కూడా 40 దినాలు గడిపిన సందర్భం లేదు. కానీ ఆయన జీవిత చరిత్రను చూస్తే 30 దినాలు మొహమ్మద్ వారు హీరా అనే కొండలో గుహలోకి వెళ్ళి నమాజ్కు వెళ్ళేవారు, ప్రార్థన చేయడానికి వెళ్ళేవారని, అచ్చట నుండి వారు 2-3 దినములు తిరిగి వెనక్కొచ్చి 2-3 దినాలకు సరిపడే ఆహారాన్ని తీసుకొని వెళ్ళేవారని, మళ్ళా 2 రోజులు గడిపి మళ్ళా 2 రోజులు పోయిన తర్వాత వెనక్కొచ్చి మళ్ళా 2-3 రోజులు సరిపడే ఆహారం తీసుకెళ్లేవారని, ఈ విధముగా మొహమ్మద్ వారు మరి భోజనము తింటూ వారు భోజనం తింటూ ప్రార్థనలో గడిపారు అని ఉంది. యేసువారు అన్నపానాలు ఏమీ తినలేదు, మోషే అన్నపానాలు ఏమీ తినలేదు. కాబట్టి మోషేకు యేసుక్రీస్తు వారికి దగ్గర పోలిక. మొహమ్మద్ వారు భోజనం తింటూ ఉపవాసం ఉన్నారు. మోషేను ఏ దయ్యం కానీ పోనీ ఏ దూత కానీ వచ్చి పీకు నలిపేసే పరిస్థితి అయితే, కలిపేసే పరిస్థితి అయితే, గుండెలకేసి నొక్కేసుకునే పరిస్థితి అయితే మోషే దగ్గర లేదు. మొహమ్మద్ వారి దగ్గర అయితే ఆయనకి దయ్యం పట్టుకున్న సందర్భం ఉంది. దూత వచ్చి పీకు నొక్కేసి ఒళ్ళంతా నలిపేసి నువ్వు చదువు అని ఆయన్ని అడిగిన సందర్భం ఉంది. మరి యేసు వారికి అలాంటి సందర్భం ఎక్కడ కూడా పట్టలేదు. తర్వాత మోషేలో దేవుడు తన ఆత్మను ఉంచాను. అలాగే యేసుక్రీస్తు వారిలో కూడా దేవుని ఆత్మ వచ్చి నిలిచాను. మొహమ్మద్ వారు ఎక్కడైనా పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని కానీ, నేను పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట చెప్తున్నానని కానీ, పోనీ ఓ మొహమ్మదు నీ మీదకి నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు మాట్లాడతావు అని కానీ చెప్పిన సందర్భాలు అయితే మొహమ్మద్ వారి గురించి అక్కడ కూడా చెప్పబడదు. ఇంకా మోషే సముద్రము నీళ్లలో ఆరిన నేల మీద నడిచాను. యేసువారు సముద్రము నీళ్ల మీద నడిచాను. మరి మొహమ్మద్ వారు ఎక్కడ మోషే వల్ల సముద్రం మీద నడిచినట్లుగా కానీ, సముద్రం లోపల నడిచినట్లుగా కానీ, సముద్రము మీద నడిచినట్లు కానీ, ఆఖరికి ఒక చిన్న పిల్ల కాలవ మీద మొహమ్మద్ వారు ఒట్టి నీళ్ల మీద ఒక చిన్న చెరువు మీద కానీ, ఒక కాలవ మీద కానీ, ఒక నది మీద కానీ నడిచిన సందర్భం అయితే తనకి లేదు. కానీ మోషే సముద్రములో నడిచెను.
యేసు సముద్రము మీద నడిచెను. మొహమ్మద్ వారు కనీసం సముద్రం మీద కానీ లోపల కానీ ఆఖరి చిన్న పిల్ల కాలువ మీద నడిచిన సందర్భం అయితే లేదు. కాబట్టి ప్రియులారా, మోషేకు యేసుక్రీస్తుకున్న ఆత్మ సంబంధమైన పోలికలు ఏమిటంటే, మోషే మిక్కిలి నమ్మకమైన వాడు, యేసు నమ్మకమైనడు. మోషే సాత్వికుడు, యేసు సాత్వికుడు. మోషే పుట్టినప్పుడు పిల్లలు చనిపోయారు, యేసు పుట్టినప్పుడు పిల్లలు చనిపోయారు. తర్వాత మోషే రూపాంతరము చెందాడు, యేసు రూపాంతరము చెందాడు. అలాగే మోషే 40 దినాలు ఉండెను, యేసు 40 దినాలు ఉండెను. మోషే నీళ్ళ రక్తంగా మార్చాను, యేసు నీళ్లను ఎర్రని రంగుగా ద్రాక్షారసంగా ఆయన మార్చాను. తర్వాత మోషే ఆహారం మన్నాను కురిపించాను, అలాగే యేసు వారు వేల కొలది ప్రజలకి ఆహారాన్ని కురిపించి వాళ్ళకి ఆహారాన్ని అందించాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే మోషేకు యేసుక్రీస్తు వారికి దగ్గర పోలికలు కనబడతాయి తప్ప, కనీసం మోషేలో ఉన్న ఒక పోలికైనా మొహమ్మద్ వారిలో ఆధ్యాత్మిక కనబడు. కత్తి పట్టుకున్నాడు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు ఆయనకి, రాజులు వ్యతిరేకించాడు, ఇలాంటివి అంటారా? అలాంటి వాళ్ళు భూమి మీద లక్షల కోట్ల కొలది మనకి ఎదురవుతారు ప్రియుల. కానీ ఆధ్యాత్మిక విషయంలో మాత్రం మోషే వంటి పోలికలు యేసుక్రీస్తు వారికే సంబంధించింది. కాబట్టి ఓ మోషే, ఈసారి నీ వంటి ప్రవక్తను వారి సహోదరులు పుట్టిస్తాను అన్నది సాక్షాత్తు యేసుకే వర్తిస్తారు తప్ప మొహమ్మద్ వారికైతే కానే కాదు. కాబట్టి యోహాన్ దగ్గరకు వచ్చి అడిగారు, ఏమని? నీవు క్రీస్తువా? కాదు. మలాకీలో చెప్పబడినట్లు ఏలియావా? కాదు. పోనీ ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన ఆ ప్రవక్తవు నువ్వేనా? కాదు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తే ఆ ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినటువంటి ఆ ప్రవక్త అని చెప్పటానికి యోహాను సువార్త 6వ అధ్యాయం 14 వచనాలు మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. అంటే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన 18:18లో నీ వంటి ప్రవక్తను పంపిస్తానన్న మాట ఇక్కడ యోహాను సువార్త 6:14లో మనం చూస్తే మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. తర్వాత 7వ అధ్యాయము 40 వచనం అదే యోహాను సువార్తలో మనం చూడగలిగితే, జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే. చూడండి, అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ ప్రవక్తవు నువ్వేనా అని ఎవరి కోసమైతే అన్నారో ఆ ప్రవక్త అనేది యేసే అని చెప్పేసేసి ఇక్కడ 40 వచనం యోహాను సువార్త 7వ అధ్యాయము 40 వచనములో చూస్తూ ఉన్నాము, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. కాబట్టి యేసు చెప్పిన మోషయే నన్ను గూర్చి తన గ్రంథములో రాశాను. మొహమ్మద్ వారు చెప్పారండి, మోషే నన్ను గురించి చెప్పారు, నన్ను గురించి మోషే తన గ్రంథములో ప్రవక్తలు చెప్పారని. కానీ యేసు కోసం ఒక మోషే కాదు సుమా, ఆది నుండి దేవుడు ఎందరో ప్రవక్తలు, సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు యేసునాథుని యొక్క పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, తిరిగి ఆయన 2వ రాకడలో రాబోవటం, ఆయన న్యాయముగా తీర్పు తీర్చి పరిపాలన చేయటము, సంఘము తీసుకొని వెళ్ళి నిత్య జీవంలో చేర్చట, ఈ విషయాలన్నీ ప్రవచనాలు ఎందరో ప్రవక్తలు యేసునాథుని కోసమే ప్రవచిస్తూ వచ్చిరి. కాబట్టి ముస్లింలు అనుకున్నట్లు మీ బైబిల్లో మా మొహమ్మద్ వారి కోసం ఉంది, యోహాను సువార్తలో ఆ ప్రవక్తవు నువ్వేనా అన్నారు, అది మా యొక్క మొహమ్మద్ వారికి సంబంధించిందన్న మాట అనటం చాలా అవివేకమే. ఎందుకంటే మరి మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, యేసు వారు 10 ఆజ్ఞల కోసం పాటించమని చెప్పారు కదా. మొహమ్మద్ వారు ఎక్కడైనా నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాణిది ఏది ఆశించద్దని చెప్పాడండి. మోషే తన ధర్మశాస్త్రాన్ని పొరుగువాణిది ఏది ఆశించద్దని, కానీ మొహమ్మద్ వారు పొరుగువాణి భార్యను కూడా ఆయన ఆశించి ఆయన పెళ్లి చేసుకోవటం జరుగుతుంది. అలాగే పెంపుడు కొడుకు జైదు, హజరతు జైదు పెంచుకున్న కుమారుడు, అతని భార్య పేరు బీబీ జైనాబు. తన మేనగోడు ఉన్న ఆ పిల్లవాడికి, పెంచుకున్న పిల్లవాడికి తన బంధువురాల అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ కొడుకు కోడలు ఇద్దరు విడిపోతే కొడుకు విడిచిపెట్టిన బీబీ జైనాబుని తిరిగి మొహమ్మద్ వారు పెళ్లి, అంటే కోడల్ని, కొడుకు భార్యని తాను పెళ్లి చేసుకున్నటం జరిగింది. అతను పెంపుడు కొడుకైనా సొంత కొడుకుని ఏదైనా గుండెల మీద పెంచాడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన, మరి కొడుకు స్థానమే కదండి.
అలాంటి పెంపుడు కొడుకు భార్యను బీబీ జైనాబుని మహమ్మద్ వారు పెళ్లి చేసుకున్నారు. పొరుగువాడిని ఆశించదంటే పొరుగువారికి ఇస్లాం మతం కోసం చెప్పారు. భార్య విశ్వసించింది, భర్త విశ్వసించలేదు, ఇస్లాం మతాన్ని తృణీకరించాడు. అందుకు వాళ్ళిద్దరిని విడదీసి అతని భార్యను తెచ్చి ఈయన పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 10 ఆజ్ఞలు ఎక్కడ పాటించారండి మహమ్మద్ వారు? మరి మోషే 10 ఆజ్ఞలు పాటించమని ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయన. యేసు వారు కూడా 10 ఆజ్ఞలు పాటించారు, ధర్మశాస్త్రం నెరవేర్చారు ఆయన. మరి మహమ్మద్ వారు ఎక్కడైనా ధర్మశాస్త్రం గురించి నరహత్య చేయొద్దని కానీ, దొంగిలించొద్దని కానీ, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దని కానీ, నీ పొరుగువాడిది ఏది ఆశించొద్దని కానీ మోషే చెప్పినట్లు మహమ్మద్ వారు ఎక్కడైనా చెప్పారండి? మోషే వంటి ప్రవక్త మహమ్మద్ వారే అని చెప్పడానికి లేదే. కాబట్టి మోషే వంటి పోలికలు ఒక యేసువారిలోనే కనబడతాయి, ఆత్మీయంగా చెప్పారు, శారీరకంగా కాదు. తల్లిదండ్రులు పుట్టారు, తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్లి చేసుకున్నాడు అని ఆ శరీర సంబంధ విషయాలు చెప్ప, ఆధ్యాత్మిక విషయాలు నేను చెప్తూ ఉన్నాను. మోషే వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న ధర్మశాస్త్రపు చుట్టాన్ని నూను కుమారుడిని యెహోషువాకు అప్పగించి తాను వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలకు మోషే చెప్పిన మాటలనే యెహోషువ ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. అలా యేసు వెళుతూ పరిశుద్ధాత్ముడికి తన బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఈరోజు సంఘాన్ని కనాను దేశానికి యెహోషువ నడిపించినట్లు సర్వమానవ కోటి నిత్యజీవాన్ని నడిపించేది ఈరోజు ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడే. తర్వాత మోషే కొండ మీద నిలిచిపోయాను, యేసు వారు కూడా కొండ మీద నుండే ఆరోహణమాయను. మరి మొహమ్మద్ వారు మోషే వలె కొండ మీదే నిలిచిపోలేదే. మదీనా పట్టణములో బీబీ ఆయిషా గారి గృహములో ఆయన చాలా బలహీనత శరీరానికి గురై శారీరకంగా బాగా జబ్బు చేసి లేవలేని పరిస్థితులు బీబీ ఆయిషా గారి యొక్క గృహమందు తన ఇంట భార్య బీబీ ఆయిషా అంటే ఆమె ఇంట్లో ఆయన కాలాన్ని ముగించడం జరిగింది. మోషే అయితే ఇంట్లో చచ్చిపోలేదే, ఆయన కొండ మీద నుండే ఆరోహణమో అచ్చడితో తన జీవితాన్ని ముగించాడు. యేసువారు మరణించింది కొండ మీదే, ఆఖరికి ఆయన ఆరోహణమైంది కూడా కొండ మీదే. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే మోషే గారికి యేసుక్రీస్తు వారికి ఆధ్యాత్మికమైన సంబంధాలు ఉన్నాయి తప్ప మోషే వంటి పోలికలు మొహమ్మద్ వారిలో లేవు. మోషే కత్తెట్టుకున్నాడు, మొహమ్మద్ కత్తెట్టుకున్నాడు, మోషే వంటి వాడి మొహమ్మద్ వారిని ఎందుకు అనుకోవాలా? మన భారతదేశ ఛత్రపతి శివాజీ పట్టుకోలేదా కత్తిని? ఏమంటే అల్లూరి సీతారామరాజు ఈటిలో బాణాలు ఆయన వేయలేదా? రక్తం కళ్ళ చూడలేదని బోడు మంది ఉన్నారు. కాబట్టి రక్తం కళ్ళ చూసాడు, వ్యభిచారిని కొట్టమని చెప్పాడు, ఈయన వ్యభిచారిని కొట్టాడు కాబట్టి అచ్చం ఆయనకిలాగా ఉన్నాడు అని ఎందుకు అనుకోవాలి ప్రియులారా? ఆధ్యాత్మిక విషయానికి వస్తే మరి వ్యభిచారిని కొట్టమని మోషే చెప్పారు, కానీ ఏ సందర్భంలో కొట్టమనంటే వ్యభిచార కారణ నిమిత్తమే తప్ప మరి ఏ విధంగా కూడా తన భార్యను విడనాడవద్దన్నాడు. తర్వాత పాపం లేని వాడే కొట్టమన్నాడు. ఎవడున్నాడు పాపలేడు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వ్యభిచారికి ప్రాణభిక్ష పెట్టాడు యేసుప్రభు. పాపిని చంపేయడం గొప్పతనం కాదు, పాపిని బ్రతికించాలి, పాపిలో ఉన్న పాపాన్ని చంపేయాలి. యేసువారు వచ్చి పాపాన్ని చంపాడు, ఆ పాపిలో ఉన్న పాపాన్ని చంపి ఆ పాపం ఎవరిలో అయితే ఉన్నదో ఆ వ్యక్తిని బ్రతికించాడు. మొహమ్మద్ వారైతే మనుషుల్ని చంపడం జరిగింది, యేసువారు ఎక్కడ ఏ మనిషిని చంపలేదు, ఇంకా మనుషులందరి కొరకు ఆయనే చనిపోయాడు. కాబట్టి ఇట్టి గొప్ప యేసుక్రీస్తు ప్రభు మానవ జీవితంకి దొరకటం మానవులు చేసుకున్న అదృష్టం, ధన్యత. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే మోక్షానికి మార్గం. యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా పరలోకం తీసుకెళ్లేవారు లేరు. కాబట్టి ప్రియమైన వారులారా, సత్యాన్ని గమనిద్దాం. రేపటి దినాన్న మరొక భాగాంతో మనం ముందుకొద్దాం.